Welcome to our channel. This is Sahasra. So right now I'm in Manikonda. సో నేను వెనకాల చూస్తున్నారు కదా, నా వెనకాల జియర్ బాన్మి. జియర్ బాన్మి అంటే ఇది ఒక వియత్నాం స్పెషల్ ఫుడ్. మరి వియత్నాం స్పెషల్ కజిన్ హైదరాబాద్ లో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా. మరి ఆ డీటెయిల్స్ కోసమే లెట్స్ చెక్ అవుట్ విత్ us. మనం చూస్తున్నటువంటి ఈ బ్రాండ్స్ ఫస్ట్ టైం హైదరాబాద్ లో లాంచ్ చేశారు. అయితే ఇది ఎందుకు ఇంత స్పెషాలిటీ సంతరించుకుందంటే, ఇది ఎవరైతే స్థాపించారో ఇద్దరు డాక్టర్లు, డాక్టర్ నవీన్ గారు అలాగే డాక్టర్ పవన్ గారు, వీళ్ళిద్దరు వియత్నాం కు ఒక టూర్ కి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన టూర్ టైంలో అక్కడ ఒక ఫుడ్ బాగా నచ్చేసి ఇంకా ఎందుకు ఇండియాలో స్టార్ట్ చేయకూడదు, అందులోనూ మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఎందుకు స్టార్ట్ చేయదనే ఆలోచనతో వచ్చినటువంటి ఈ వినూత్న ప్రయత్నమే జియర్ బాన్మి. అయితే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్ కూడా వీళ్ళే. వియత్నాం నుంచి స్టార్ట్ చేసినటువంటి ఆ ప్రొడక్ట్ కూడా ఇక్కడ జియర్ బాన్మిలో వీళ్ళు ప్రొడక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు బాన్మి శాండ్విచెస్ అలాగే సాసెస్, అంతేకాకుండా మరికొన్ని స్నాక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట. మరి ఏమేమి ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. అంతేకాకుండా అసలు ఈ డాక్టర్లు ఇద్దరు కూడా హాస్పిటల్లో పేషెంట్స్ ని చూడకుండా ఎందుకు రెస్టారెంట్స్ లేదంటే ఇలాంటి కాఫేస్ పెట్టారు అనే ఆలోచన మీకు వచ్చింది కదా. మరి ఆ డీటెయిల్స్ ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ గారు. అయితే డాక్టర్ నవీన్ గారు అపోలోలో వర్క్ చేస్తున్నారు. మరి ఈ రోజు వీడియోలో హెల్త్ కి సంబంధించి కానీ, పేషెంట్స్ కి సంబంధించి, డిసీజ్ సంబంధించి మాట్లాడట్లేదు, ఒక ఫుడ్ కి సంబంధించి మాట్లాడుతున్నాం. అవును, మరి డాక్టర్ గారిని తీసుకొచ్చి ఫుడ్ కి సంబంధించి ఏం మాట్లాడుతున్నా అని డౌట్ వచ్చే ఉంటుంది కదా. మరి ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కోసమే డాక్టర్ నవీన్ గారిని అడుగుతాం. ముఖ్యంగా డాక్టర్ గారు కేవలం హాస్పిటల్ పేషెంట్స్ నే కాకుండా బయట నార్మల్ పీపుల్ కూడా ఇష్టమైన ఫుడ్ ని, హెల్దీ ఫుడ్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో జియర్ బాన్మి పేరుతో వాళ్ళు ఈ మధ్యన చాలా చాలా బాగా పాపులర్ అవుతున్నారు. అన్ని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళే కనిపిస్తున్నారు. అసలు ఏంటి రీజన్స్ అన్ని తనని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? సో జియర్ బాన్మి, వాట్ ఈస్ యాక్చువల్లీ జియర్ బాన్మి? చాలా అంటే చాలా ఫేమస్ అవుతుంది ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా. సో చాలా తక్కువ టైంలో ఇంత పాపులారిటీ రావడానికి కారణం ఏంటి, అసలు వాట్ ఈస్ ద హిస్టరీ ఫర్ దిస్? సో డియర్ బాన్మి అనేది ఇది ఒక మనకు వియత్నాం ఫుడ్. అయితే మామూలుగా సరదాగా అందరిలాగానే మేము కూడా ఒక వియత్నాం ట్రిప్కి వెళ్ళినాము డిఫరెంట్ కంట్రీస్ కి. అయితే పర్టికులర్లీ ఈ వియత్నాంకి వెళ్ళినప్పుడు మనకి బాన్మి అనే ఒక డిష్ కనిపించింది. అయితే ఫస్ట్ టైం తిన్నాము, వి ఎంజాయ్ ద డిష్. అయితే ఆ డిష్ తిన్నాక అసలు ఇది ఎట్లా ప్రిపేర్ చేస్తారు, దీనిలో అంటే లైక్ నార్మల్ జంక్ ఫుడ్, బట్ ఎంతో కొంత దాంట్లో బెనిఫిట్ ఉంటుంది. కానీ అసలు ఈ బాన్మి ఎందుకు ఆ వైట్నం వాళ్ళు పర్టికులర్లీ సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ అదే కాకుండా ఈ బాన్మితో పాటు ఇంకొక 2-3 డిషెస్ గిట కొంచెం రిలేటెడ్ అయింది అనమాట. ఎక్కడో యాజ్ ఎ డాక్టర్ మాకు హెల్త్ సమ్వేర్ ఏదో కనెక్షన్ ఉంది అన్నట్టు అనుకున్నాము. ట్రై చేసినాము అక్కడ ఉన్న 5 days, మళ్ళీ బ్యాక్ వచ్చినాము. వైట్నం లో తిన్నప్పుడు మాకు ట్రిగర్ అయింది. ఆ లోపల వాళ్ళు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్, ఫిల్లింగ్, స్టఫింగ్ కోసం వాడినవి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మళ్ళీ మేము సర్చ్ చేసినాము. యు నెవర్ ఫీల్ ఇట్స్ లైక్ కంపారిజన్ విత్ స్ప్రింగ్ రోల్స్ గానీ, బర్గర్ గానీ అలాంటి దాంట్లో అసలు ఎప్పుడు అనిపించలేదా? అట్లాంటి దాంట్లో అంటే ఎట్లా అంటే, దాంట్లో యూజువల్ గా మనకి ఏంటంటే ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ ఉంటది బయట. సో ఇంకా మనకు తెలుసు యాజ్ ఎ డాక్టర్, ఎక్కువ ఫ్రై చేస్తే ఇంకేమవుతుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ, ఎల్డిఎల్ ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మినిమల్ కుకింగ్ ఉంది, మనకు మినిమల్ కుకింగ్ ఉంది. సో అసలు వీళ్ళు ఎట్లా ప్రిపేర్ చేస్తుండ్రు, ఇంపార్టెన్స్ ఏంది. ఇప్పుడు రొటీన్ మనకు బ్రెడ్ గిట్ట దొరుకుతుంది బయట, కానీ వాళ్ళు పర్టికులర్లీ మాకు ఏం చెప్పినారంటే దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 24 hours అని చెప్పింది. బ్రెడ్ 18 hours 24 అంటే హార్డ్లీ 1 day. అది ఏంది ఇది, మామూలుగా బ్రెడ్ అనేసరికి మనకి ఇప్పుడు ఏ ప్యాకెట్ పైన చూసుకున్నా 5 to 7 days ఉంటుంది. కానీ వీళ్ళేంది పర్టికులర్లీ 1 day అంటుండ్రు. ఈ బ్రెడ్ కి మిగతా బ్రెడ్ కి డిఫరెన్స్ ఏంది అని చెప్పి మాకు ఒక థాట్ వచ్చింది. బట్ బ్యాక్ వచ్చినాక ఇక్కడికి వచ్చినాక ఆలోచించి ఒక ఇదేదో డిఫరెంట్ గా ఉంది, ఇది ఎందుకు మనం ఇండియాకి తేవద్దు. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆ బ్రెడ్ అనేది హార్డ్లీ 1 day ఉంటుంది లైఫ్ పైన, బట్ ఇంగ్రీడియంట్స్ లోపల స్టఫ్ అయితే అది ఇమీడియట్ గా చేసుకుంటాం కదా, అది ఎప్పటికప్పుడు ఇమీడియట్ గా ప్రిపేర్, ఎప్పటికప్పుడు ఇమీడియట్ ప్రిపేర్. అందుకోసమే నచ్చింది మాకు ఆ కాన్సెప్ట్ మెయిన్ గా. సో ఆ బన్ అనేది మనకి మెయిన్, ఇందులో మార్చుకునే ఇంగ్రీడియంట్స్ అనేది. సో అయితే ఇప్పుడు సరే అని చెప్పి అగైన్ వి వెంట్ ఫర్ వైట్నం, పర్టికులర్లీ టు గెట్ ద బ్రాండ్ టు ఇండియా.
అచ్చా, ఇండియా ఫస్ట్ క్యాజువల్ గా ట్రిప్ ఎస్ కి వెళ్ళారు, ఇది మాత్రం ఇప్పుడు కావాలని సెకండ్ సెర్చ్ టైం చేశారు. వెళ్ళి అందరి ఫార్మర్స్ తో మాట్లాడినాము. అసలు ఆ గ్రెయిన్ ఏంది, ఉమ్, ఎట్లా చేస్తారు వీళ్ళు, ఫ్యాక్టరీస్కి వెళ్ళాం చేసే వాటికి, సెంటర్స్కి వెళ్ళాం, చాలా సెంటర్స్ విజిట్ చేస్తాం, అసలు ఎట్లా ప్రిపేర్ చేస్తుండ్రు అన్ని తెలుసుకున్నాక చెఫ్స్ తో మాట్లాడినాము. ఉమ్, అంతా ఓకే అయినాక బ్యాక్ ఇండియాకి వచ్చేసి ఇంకా తీసుకొని వచ్చేసి స్టార్ట్ చేద్దాం అనే కాన్సెప్ట్ తోని అక్కడ చెఫ్స్ కాంటాక్ట్ చేసుకొని ఇంకా ఎట్లయినా మన ఇండియాలో ట్రై చేయాలని దెన్ వీ అప్రోచ్ ఇంకా ప్లేస్ వెతుకొని జిహెచ్ఎంసి పర్మిషన్ అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ అన్ని అప్లై చేసుకొని ఇంకా చెఫ్ హెల్ప్ తోని వి స్టార్టెడ్. సో ఇక్కడ మనకున్న చెఫ్ గిట మిస్టర్ సాయి అని ఈజ్ ద మేజర్ చెఫ్, ఉమ్, చీఫ్ చెఫ్, ఈ స్టడీడ్ ఇన్ ఫ్రాన్స్ అనమాట. ఉమ్, అబ్బాయి బయట వర్క్ చేసినాడు. ఉమ్, సో అతనితోని మేము ఫస్ట్ లైక్ వీ టైడ్ అప్. ఉమ్, ఇంకా స్లోగా అక్కడ నుంచి మాకు ఇప్పుడు 5 చెఫ్స్ ఉన్నారు. ఉమ్. హ్యాపీగా స్మూత్ గా రన్ అవుతుంది. మీరు ఇప్పుడు 5 చెఫ్స్ ఇక్కడ 3 చెఫ్స్ ఇక్కడ ఉంటారు. రీసెంట్ గా ఇంకొక అవుట్లెట్ ఓపెన్ చేసినాము, అక్కడికి 2 చెఫ్స్ పంపించినాము. అది ఎక్కడ చేస్తారా? మనకి లైక్ ఇట్ ఈస్ ఇన్ నల్లగండ. డాక్టర్ నవీన్ గారు, అసలు ఎవరి ఐడియా ఫస్ట్ మీకు వచ్చిందా, లేకపోతే మీతో ఉన్న పార్ట్నర్ పవన్ గారికి వచ్చిందా? డాక్టర్ పవన్ కి వచ్చింది ఈ ఐడియా. ఉమ్, కంప్లీట్ గా డాక్టర్ పవన్ స్టార్ట్ చేసినాడు ఉమ్, ఈ జర్నీలో. స్టార్ట్ చేస్తూ ఇంకా ఖచ్చితంగా ఒక పార్ట్నర్ ఉండాలి, ఉమ్, ఉంటేనే ఇది ముందుకు వెళ్తుంది అన్నట్టు దెన్ ఈ ఇన్వైటెడ్ మీ. ఉమ్, సో నాకు ఆఫర్ చేస్తే నేను కూడా హ్యాపీగా దీంట్లోకి వచ్చేసినాను. ఉమ్, సో ఇద్దరం కలిసి వీ డివైడెడ్ ద వర్క్ అండ్ స్మూత్ గా రన్ చేసుకుంటున్నాం. ఉమ్. సో ఎలా అనిపిస్తుంది అండి మీకు ఇప్పుడు ఒకవైపు సో బిజీ విత్ యువర్ లైఫ్, అంటే Yes. డాక్టర్స్ వాళ్ళ లైఫ్ అనేది ఎప్పుడు కూడా చాలా టైట్ గా ఉంటది, అవును. ఫ్యామిలీకి కూడా టైం అంతా స్పెండ్ చేయరు. అవును. మరి అలాంటిది ఇప్పుడు మీరు ఇంకొక ఒక బ్రాండ్ ని, మీరు నార్మల్ రెస్టారెంట్ నడపట్లేదు, అవును. ఒక బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇండియాలో. Yes. సో మరి అంత టైట్ స్కెడ్యూల్ ఎలా పాసిబుల్ అయింది? సో ఎట్లా చేసుకున్నామంటే ఏదైనా సరే విల్ పవర్, ఉమ్, ఒకటి టైం షెడ్యూల్. సో విల్ పవర్ అండ్ టైం షెడ్యూల్ రెండు ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది మనకు. ఉమ్, అందుకోసం మనం ఏం చేసినామంటే ఇద్దరం టైం టేబుల్ వేసుకున్నాం. ఉమ్, ఒక రోజు నువ్వు వెళ్ళాలి, ఒక రోజు నేను వెళ్ళాలి. ఉమ్, సో ఇద్దరం వెళ్తేనే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఎవరు రాకపోయినా కన్సిస్టెన్సీ ఉండదు మనకి. ఇప్పుడు ఫుడ్ చేయొచ్చు, అంత చేస్తారు, బాగానే ఉంటుంది, బట్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఉమ్, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే మన ఎస్ఓపిస్ అంతే స్ట్రిక్ట్గా ఉండాలి, మనం అంతే స్ట్రిక్ట్గా విజిట్ చేయాలి. అందుకోసమని ఖచ్చితంగా ఏదో ఒక టైంలో పెట్టుకొని నేను కానీ డాక్టర్ పవన్ కానీ విజిట్ చేస్తూ వస్తున్నాం స్టోర్కి. అందుకే ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. ఉమ్, అండ్ దాంతో పాటే చాలా మంది ఫ్రాంచైజీ గిట్ట రెడీగా ఉన్నారు, ఉమ్, బట్ ఇవ్వట్లేదు. ఎందుకని? ఎందుకు ఇవ్వట్లేదు అంటే కన్సిస్టెన్సీ పోతుంది మాకు. మేము ట్రస్ట్ చేసుకొని మాతో పాటు వాళ్ళ జర్నీ చేయగలగాలి. ఉమ్, అట్లాంటి వాళ్ళకి మేము సెలెక్ట్ చేసుకొని అది ఇస్తున్నాము. సో దాంట్లోనే రీసెంట్గా ఒక పర్సన్ ఆయన ఒక 18 టైమ్స్ వచ్చి ఉంటారు స్టోర్కి. డిఫరెంట్ టైమ్స్లో వచ్చి టేస్ట్ చేసినారు ఫుడ్. ఉమ్, చూసుకున్న తర్వాతనే ఈ లైక్ ఇట్ సో మెనీ టైమ్స్ ఆయనతో మాట్లాడినాక అది గిట లీగల్ ఆల్ ద డాక్యుమెంట్స్ చేసుకుని అప్పుడు వీ గేవ్ ద బ్రాండ్. ఇది ఎక్కడ ఉందన్నారు? ఇది నల్గొండలో ఉంది, ప్రవాహ ఫుడ్ కోర్ట్ లో, ఉమ్, నల్గొండలో డియర్ బాన్. నల్లగొండ అంటే ఎట్లా తెలుస్తుంది? మనకి ఇది నల్గొండ అంటే అచ్చా, కోకాపేట సైడ్. కోకాపేట, ఎస్, అపర్ణ నియో వన్ దగ్గర ఉంటుంది ఇది ఆల్మోస్ట్. ఓకే. సో ఓన్లీ సెకండ్ అవుట్లెట్. ఎస్, దట్స్ అవుట్లెట్. ఇంకా ఏ వచ్చినా కూడా అది మీకు సంబంధించింది కాదు. ఇంకా నెక్స్ట్ ఉన్నాయి చాలా అవుట్లెట్లు అంటే ఉన్నాయి. ఇప్పుడు ఇన్ కేస్ అంటే మీ పేరు మీద ఇప్పుడు బాగా హిట్ అయింది, పాపులర్ అయింది, అవును. ఎవరైనా పెట్టేస్తారు కదా, అవును. పిజ్జా హట్ లాగా ఎస్, డిఆర్ బామ్ లాంటి పెట్టేస్తే అది మీకు సంబంధించింది కాదంటారు? మాకు సంబంధించింది కాదు, కానీ అకార్డింగ్ టు ద ఎల్ఎల్పి అండ్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అఫేర్స్ అండ్ ద ట్రేడ్ మార్క్ దే కాంట్ డూప్లికేట్ ద బ్రాండ్. ఎందుకంటే కంప్లీట్ ట్రేడ్ మార్క్ దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం, ఇది ఒక బ్రాండ్. అది ఎవరు దాన్ని లైక్ ఫోర్జరీ చేయడానికి లేదు. సో ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఫోర్జరీ లీగల్లీ దే ఆర్ లయబుల్. సో మీరే దీన్ని ఖచ్చితంగా రైట్స్ Yes. ఇవ్వాల్సి వస్తుంది. Yes. సో హౌ మెనీ యూఆర్ ప్లానింగ్ ఫర్ ద నెక్స్ట్? నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మాకు కన్సిస్టెన్సీ పోదన్నట్టు ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ 1 ఫ్రాంచైజ్ కోసం అనుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 5 members ఉన్నారు లైక్ ఇన్ ద క్యూ. 5 members ఆర్ ద డిఫరెంట్ లొకేషన్స్. బట్ ఇంకోటి ఏంటంటే విత్ ఇన్ 5 kilometers ఇవ్వము. స్టోర్ టు స్టోర్ అట్లీస్ట్ 5 kilometers డిస్టెన్స్ ఉండాలి, ఎందుకంటే దే ఆల్సో షుడ్ బి బెనిఫిటెడ్. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అండ్ ఇంకొకటి డాక్టర్ గా మీరు అన్నారు ఫస్ట్ టైం ఎప్పుడైతే తిన్నామో మాకు ఇది ఒక యాజ్ ఎ డాక్టర్ గా మేము చూసాము హెల్త్ బెనిఫిట్ అన్నారు. సో మీకు ఎక్కడ అసలు అది హెల్త్ బెనిఫిట్ ఎలా అనిపించింది? ఎస్, అయితే డవ్ మెయిన్ గా ఇప్పుడు ఏది మన దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అండ్ డవ్. డవ్ వచ్చేసి ఇది మనకి ఏంటంటే ఫర్మెంటెడ్ డవ్, నాట్ వీట్. వీటిలోనే ఫర్మెంటెడ్ డవ్. ఫర్మెంటెడ్ అయిన వల్ల ఏమవుతుంది అంటే గట్ హెల్త్. ఇప్పుడు అంతా ట్రెండ్ అంతా ఏమవుతుంది health. సోషల్ మీడియా, గట్ హెల్త్, గుడ్ మైక్రోబ్స్, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, ఇదే అవుతుంది. సో దీంట్లో మనకు వచ్చేది అంతా గుడ్ బ్యాక్టీరియా. అట్లా మనకి ఎక్కడ ఇబ్బంది ఉండదు.
అండ్ అది ఎట్లా అంటే లాంగ్ స్టాండింగ్. ఇప్పుడు కొన్ని తింటే మనకి ఫుడ్ ఇంటెస్టైన్ అంటాం కదా, అక్కడ లాంగ్ స్టాండింగ్ అతుక్కొని పోతుంది అంటాం. కొన్ని ఫుడ్స్ అక్కడే ఉండిపోతుంది. కొంతమంది కంప్లైంట్ చేస్తారు, నాకు అదే అరగట్లేదు, ఏదో ఇబ్బంది అవుతుందని. ఈ ఫర్మెంటెడ్ వల్ల ఏమవుతుంది అంటే గుడ్ బ్యాక్టీరియా నీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ తినడంతో పాటు నీ హెల్త్ గిట యూ ఆర్ థ్యాంక్ఫుల్ టు యువర్ గట్. అందుకోసమని మేజర్గా మాకు నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చే స్టఫ్ అనేసరికి మీరు చాలా చూసుకుంటే, అంటే నేమ్స్ తీసుకోవద్దు వేరే బ్రాండ్స్వి, ఇట్ ఈస్ నాట్ లైక్ లీగల్లీ గుడ్ ఆల్సో. ఏంటంటే కొన్ని బ్రాండ్స్ చూసుకుంటే ఓన్లీ స్టఫింగ్ ఎట్లా ఉంటుంది అంటే నాన్ వెజ్ అంటే నాన్ వెజే ఉంటుంది, వెజ్ అంటే వెజే ఉంటుంది. బట్ వాట్ అబౌట్ అవర్ వెజిటేబుల్స్? మనకు ఫైబర్ ఎక్కడి నుంచి రావాలి? సో నువ్వు ప్రోటీన్ కంటెంట్ దాంట్లో పెడుతున్నావు, ఫైబర్ లేకపోతే నీ ప్రాబ్లం, నీ ఇంట్రెస్ట్ అని ఏమవుతుంది? సో అందుకోసమనే దీంట్లో వెజ్జీస్ ఉంటాయి. మా దాంట్లో చూసుకుంటే బాన్మీలో ఏదైతే వెజ్ లైక్ పనీర్ ఆర్ టోఫు ఆర్ మష్రూమ్, ఆ నాన్ వెజ్ అయితే చికెన్ ఆర్ ప్రాన్స్, దీంతో పాటు ఖచ్చితంగా స్టఫ్డ్ విత్ వెజ్జీస్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు డియర్ బాన్మీలో కేటగిరీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ లో, సో వెజ్ లో వెజ్జెస్ ఉంటాయి, నాన్ వెజ్ లో వెజ్జెస్ ఉంటాయి. వెజిటేబుల్స్, వెజిటేబుల్స్ ఉంటాయి దాంట్లో. బ్రెడ్ మాత్రం 100% ఇట్ ఈస్ అ ప్యూర్ వెజ్ బ్రెడ్. వెజ్ బ్రెడ్ వెజ్ బ్రెడ్ అది లైక్ మీరు అన్నట్టు ఫర్మెంటెడ్ డౌ. ఎన్ని డేస్? మనకి సేమ్ 18 hours. వన్ డే బ్రెడ్ వాడేది. వన్ డే తర్వాత ఇట్ విల్ గో టు ద డిస్కార్డ్ బిన్. ఏమైనా మిగిలినంటే ఇట్ విల్ గో టు డిస్కార్డ్ బిన్. అగైన్ నెక్స్ట్ డే మళ్ళీ కొత్త బ్రెడ్స్ చేసుకోవాల్సిందే. అందుకనే మేము లిమిటెడ్ క్వాంటిటీలో చేస్తున్నాం. చాలా మంది కస్టమర్స్ లైక్ 8:30, 9కి వచ్చేసి అది అయిపోయిందా అంటారు. ఇప్పుడు ఆ బ్రెడ్ కూడా మీరే చేస్తారా? ఇన్ హౌస్ లోనే చేస్తాం, ఇక్కడే చేస్తాం ఇన్ హౌస్ లో. సో ఏ అవుట్లెట్ ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్నా వాళ్ళకి బ్రెడ్స్ ఇక్కడ నుంచే పంపిస్తాం. వీఆర్ గోయింగ్ టు ప్రొసెస్ ఇన్ హౌస్ ఇక్కడే. ఎస్, వాళ్ళు గిట ఎవ్రీడే ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళకి వెళ్తాయి. అవుట్లెట్స్ గిట ఆ ఈవినింగ్ ఏదైతే మిగిలిపోతాయో ఇట్ షుడ్ గో టు డిస్కార్డ్ బిన్. వాళ్ళు నెక్స్ట్ యూజ్ చేయొద్దు. ఇప్పుడు 18 hours ఉంటుంది అన్నారు. ఇది ఈ ఫర్మెంట్ ఎన్ని రోజులు పడుతుంది? వన్ డేనా? ఇది మనకు బ్రెడ్ తయారు కావడానికి 3 hours పడుతుంది ఆల్మోస్ట్. ఫర్మెంట్ వన్ నైట్ మొత్తం? వన్ నైట్, ఎస్. ఓకే, వన్ నైట్ చేసి మొత్తం నీకు బ్రెడ్ వన్ నైట్ అయిపోయినాక నీకు బ్రెడ్ రెడీ కావడానికి 2.5 hours to 3 hours పడుతుంది. జస్ట్ బ్రీఫ్ గా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో డాక్టర్ గారు, సో మీరు ఓన్లీ డియర్ బాన్మీ ఒక్కదానికైనా మీరు స్పెసిఫిక్ గా అనుకున్నారా? డూ యూ హావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ రెస్టారెంట్స్, ఇంకా ఎనీ అదర్ బిజినెస్ అట్లా ఏమైనా ఆలోచిస్తున్నారా? అయితే ఈ డియర్ బాన్మీలో మనకు డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్. అయితే మేము ఇక్కడ స్టార్ట్ చేసింది అయితే ఫస్ట్ బాన్మీ అనేది ఒక సిగ్నేచర్ డిష్ అనమాట. దాంతో పాటు డియర్ బాన్మీ స్పెషల్ డెజర్ట్ ఉంటుంది. సో అది గిట్ట ఒక ప్రత్యేకత. ఇక అందరు డెజర్ట్ అనేసరికి రసగుల్లానో, గులాబ్ జామునో, లేకపోతే ఇక మనకి హైదరాబాద్ స్టైల్ అయితే ఇక లైక్ డిఫరెంట్ ఉంటుంది, డబల్ కా మీటాను. కానీ నేను పర్టికులర్లీ డియర్ బాన్మీ లైక్ స్పెషల్ డెజర్ట్ ఎందుకు తీసుకొచ్చినామంటే మన పూర్వకాలం. సో మీకు ఆ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. దాంట్లో సాగు గ్రెయిన్స్ అంటాం. ఒకప్పుడు గుర్తుంటుంది, జ్వరం వచ్చిందంటే ఫస్ట్ మనకి ఇంట్లో అమ్మమ్మ నాయనమ్మ ఇచ్చేది ఏంటి? సాగు బియ్యం ఇస్తారు. అది ఇప్పుడు తింటున్నామా? తినట్లేదు. కానీ అదే ఆడు వైట్నం కంట్రీ వాడు వాడుతున్నాడు ఇప్పటికి వాళ్ళ డిష్ లో, సిగ్నేచర్ డిష్ లో. అది ఎందుకు ఇక్కడ తీసుకురావద్దు, దాని ఇంపార్టెన్స్ ఏంటి మనకు అని చెప్పి దాంతోనే మేము ఒక డెజర్ట్ తయారు చేసినాం. అది మా సిగ్నేచర్ డిష్. అయితే అది కాకుండా మళ్ళీ లైక్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్, చాలా మంది ఒపీనియన్స్, అదే ఈ రెండే కాకుండా ఇంకా కొంచెం చేయొచ్చు కదా మేము దాంట్లో, ఎందుకు చేయట్లేదు అనే ఫీడ్బ్యాక్ తోనే. ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి మన మేజర్ కాన్సెప్ట్ డియర్ బాన్మీ ఒక వైట్నమిక్స్ క్యూషన్, అంటే వైట్నమ్ కి సంబంధించినయే మనం ఇక్కడ ఫ్లేవర్ టేస్ట్ చేయాలి. అందుకోసం అని నెక్స్ట్ ఆలోచించాను వాట్ వీ కెన్ డూ అంటే కాఫీ వచ్చేసి మనకు వరల్డ్ లోనే ద సెకండ్ మోస్ట్ లార్జెస్ట్ లైక్ కంట్రీ టు ప్రొడ్యూస్ ద కాఫీ పౌడర్ ఇస్ ద వియత్నాం, మన వియత్నాం. అందుకోసం అని ఆ కాఫీ ఇక్కడ తీసుకొచ్చిన. ఇప్పుడు కాఫీ కూడా వియత్నాం నుంచే వస్తుంది మనకు. సో మిగతా కాఫీకి దీనికి ఏంటంటే ప్రత్యేకత, అక్కడే కాఫీ బీన్స్ చేస్తుండే వాళ్ళు. మీరు టేస్ట్ చేసినాక మీరే నాకు చెప్పండి ఏం డిఫరెన్స్ ఉండవు అది. అవును, అంటే ఇప్పుడు కాఫీ డే లో ఉన్న కాఫీ లేదంటే క్యాప్సినో వాటికన్నా కూడా ఇది బాగుంటదంటే? నేను చెప్పడం కాదు, మీరు టేస్ట్ చేసి చెప్పండి నాకు. నేను చెప్పినాను, కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కింద తీసుకున్నాకనే మీ లాంచ్. ఫస్ట్ మేము ఏం చేసినామంటే ఒక 1000 sachets పెట్టుకున్నాము. వీ థాట్ ఐ థింక్ ఇట్ మే గో ఫర్ 15 days, బట్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 5.5 days వీ ఫినిష్డ్ ద 1000 packets. సో ఆ తర్వాత మీరే టేస్ట్ చేసి నాకు చెప్పండి ఎట్లా ఉంటుందో అది. అండ్ 2 variants లో ఉంటుంది, హాట్ అండ్ కోల్డ్. హాట్ కాఫీ అండ్ కోల్డ్ కాఫీ. ఇంకా అదే కాకుండా ఇంకా చాలా మంది ఇంకేదన్నా ఉంటే బాగుంటది ఇది ఒకటి అంటే, రీసెంట్లీ అగైన్ మళ్ళీ మేము ఏం చేస్తామంటే స్ప్రింగ్ రోల్ స్టార్ట్ చేసినాం. స్ప్రింగ్ రోల్స్ ఏముంది, రొటీన్ గానే అవైలబుల్ ఉంటాయి కదా. ఇది మళ్ళీ వీకెండ్కి ఏం సంబంధము అంటే
అది గిట్ట సేమ్, అది గిట్ట ఒక వియట్నామీస్ స్టైల్. మా సీక్రెట్ రెసిపీ అక్కడ సాసెస్ తోని ఈ స్ప్రింగ్ రోల్ చేసినాము. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఫిల్లింగ్. అది గిట్ట 2 వేరియంట్స్ లో అవైలబుల్ ఉంటుంది, వెజ్ అండ్ నాన్ వెజ్. సో వెజ్ లో ఏంటంటి ఉంటాయి? వెజ్ లో లైక్ కంప్లీట్ ఆల్ ద వెజీస్, ఆల్ ద వెజెస్ అండ్ మా సీక్రెట్ రెసిపీ. టోఫు, మష్రూమ్ అండ్ పన్నీర్ ఇవి యాడ్ చేయం దీంట్లో. స్ప్రింగ్ రోల్ లో వీఆర్ నాట్ యాడింగ్ దట్. ఓన్లీ వెజెస్ తోనే మా చట్నీతోనే ఫిల్లింగ్ ఉంటుంది మీకు. నాన్ వెజ్ లో అయితే మీకు చికెన్ తో పాటు మా సీక్రెట్ రెసిపీ ఉంటుంది దాంట్లో. ఓన్లీ చికెన్ ఒకటి, ఓన్లీ చికెన్. బాన్ మీలో మాత్రం చికెన్ అండ్ ప్రాన్స్, నాట్ మటన్. ఎందుకని? మటన్ ఏంటంటే మనకి అలాగే లాంగ్ కుకింగ్ ప్రాసెస్ కావాలి దానికి మనకు, లాంగ్ టర్మ్. చికెన్ ఏంది మనకి సాఫ్ట్ గా ఉంటది. సో విత్ మేజర్ ఆఫ్ 170 or 180 degrees సెంటిగ్రేడ్ ఇప్పుడు కావాల్సిన దాని ప్రకారం మనకి ఈజీగా అది కుక్ అయిపోతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఓపిక లేదు, మనకు వచ్చి ఇక్కడ 1 hour 2 hours కూర్చోవాలని ఎవరికి ఓపిక లేదు. మా కాన్సెప్ట్ ఏంటంటే కస్టమర్ రాగానే ఆర్డర్ ఇవ్వగానే ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి ఇవ్వాలి. నో స్టోర్డ్ ఫుడ్. అంటే ఇప్పుడు పొద్దున నుండి రాగానే హీట్ చేస్తావు అట్లా ఉండదు. ఇప్పుడు నువ్వు ఆర్డర్ చేస్తావు, వాళ్ళు వెంబడే ప్రిపేర్ చేసి ఫిల్ చేసి ఇస్తారు. అందుకోసం మటన్ లాంగ్ టైం ఉంటుంది, ఎందుకంటే ఎక్సెసివ్ కుక్ కావాలి, టైం టేకింగ్. అదే మనకు చికెన్ కానీ ప్రాన్స్ కానీ విత్ ఇన్ 10 to 15 minutes కుక్ అయిపోతాయి. ఆ టెంపరేచర్. ప్రాన్స్ ఎందుకు సెలెక్ట్ చేసి? జనరల్ ప్రాన్స్ తో ఎక్కువ ఇటువంటి స్నాక్స్ కానీ ఎక్కడ లేవు కదా, మీరు ఎందుకు చూస్ చేశారు? ప్రాన్స్ లో ఇప్పుడు ఏంటంటే ప్రాన్స్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంటది కదా మనకు. అది గిట్ట లైక్ గుడ్ ఫర్ హెల్త్. అందరూ ఏదో వైటమిన్ డి ఇప్పుడు అది తీసుకోవడం కన్నా ఇదేదో ఒమేగా తింటే అయిపోతుంది కదా. దానికన్నా ఫిష్ అనేసరికి మళ్ళీ ఏముంటదు, అందులో ముళ్ళు ఉంటాయి, తీయాలి, కష్టం ఉంటుంది. అదే ప్రాన్స్ లో గిట్ట ఈక్వల్ వస్తున్నప్పుడు అదే మంచిది అన్నట్టు ప్రాన్స్. సో ఇంకా ఇది కాకుండా ఇంకేంటి, వాట్ ఆర్ ద స్పెషల్ ఈ బ్రాంచ్ లో? ఈ బ్రాంచ్ లో రీసెంట్ గా మేము వచ్చేసి లైక్ వియట్నాం లో ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేసినాము. సో ట్రయల్ వర్షన్ లో ఒక 10 days మామూలుగా వచ్చిన కస్టమర్స్ కి అందరికి సర్వింగ్ బౌల్స్ లో వాళ్ళకి ఇచ్చినాము టేస్ట్ చేయమని. మీ ఇంకేమన్నా టేస్ట్ బర్డ్స్ కి తగ్గట్టు ఏమైనా కావాలా అని వి ఆస్క్డ్ దెమ్. చాలా రివ్యూస్ తీసుకున్నాక వి లాంచ్డ్ ఇట్. సో ఇప్పుడు 3 days నుంచి వి లాంచ్డ్ ద వియట్నాం ఫ్రైడ్ రైస్. దాంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంది. దాంట్లో గిట వెజ్ అంటే రొటీన్ గా మనకు ఆల్ విత్ వెజిటేబుల్స్ అండ్ మా సీక్రెట్ రెసిపీతోనే ప్రిపేరింగ్. నాన్ వెజ్ లో అయితే చికెన్ అండ్ ప్రాన్స్. సో ఎక్కువగా ఇక్కడ అన్ని వియత్నాం కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ మాత్రమే ఇక్కడ మీరు సర్వ్ చేస్తున్నారు. దట్స్ గ్రేట్. సో లెట్స్ యు నో కుకింగ్ అంటే ఇప్పుడు మీరు అంత దూరం వెళ్ళి అంత రీసెర్చ్ చేసి చేశారు కదా. సో ఇప్పుడు ఇన్ కేస్ చెఫ్స్ ఆర్ నాట్ అవైలబుల్, ఎందుకంటే మన వృత్తి పైన మనకు చాలా పట్టు ఉండాలి. ఇప్పుడు నర్సు లేదని చెప్పి నేను ఇంజక్షన్ వేయడం మానేస్తే నేను డాక్టర్ని కాదు. ఫస్ట్ బేసిక్స్ నాకు ఫస్ట్ ఇంజక్షన్ వేయడం రావాలి, ఆ తర్వాత నేను పేషెంట్ ట్రీట్ చేయాలి. ఇప్పుడు నర్స్ కోసం నేను చూసిన అనుకోండి, ఇంజక్షన్ నేను ఇప్పుడు అయ్యలేదు, రేపు రాపు నర్స్ లేదంటే బాగుంటది కదా. అందుకని ఫస్ట్ ఆ వృత్తి పైన నాకు పట్టు రావాలంటే నేను నేర్చుకోవాలి. అందుకని బన్ను నేర్చుకోవడంతో సహా అన్ని చేసుకున్న తర్వాత దీంట్లో దిగినాం ఇద్దరు. ఆ తర్వాత మీరు ఇంకా వీళ్ళు కంప్లీట్ వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయిపోయినారు. ఇంకా ఫిక్స్డ్ SOPs ఉన్నాయి. ఇంకా మాకు వైట్నాం నుంచి గిట్ట అక్కడ చెఫ్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది. సో వాళ్ళకి వీడియో కాల్ దే విల్ బి కనెక్టింగ్ అండ్ దే విల్ బి గైడింగ్ ఇఫ్ ఎనీ న్యూ థింగ్స్ వి రిక్వైర్డ్. ఎందుకంటే ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాళ్ళ టేస్ట్ ఉంటుంది మనకు, అది ఇండియనైజ్డ్ లైక్ మన టేస్ట్ బర్డ్స్ తగ్గట్టు కొంచెం రెసిపీస్ మనం చేంజ్ చేసుకోవాలి, స్పైసీగా. ఐ హర్డ్ దట్ వియత్నాం ఫుడ్ లైక్ కొద్దిగా నో సాల్ట్, నో స్వీట్, అది కొద్ది స్వీట్స్ ఎక్కువ ఉంటాయి అంటారు. మరి మన వాళ్ళకి ఎక్కువ స్పైసీ ఫుడ్ చాలా ఇష్టం కదా. అవును, అందుకోసం అని స్పైస్ అంటే మళ్ళీ ఎక్కువ స్పైస్ తీసుకుని మనకి ఇరిటేషన్ వస్తుంది, జిఐ ఇరిటేషన్. అట్లా స్పైస్ తగలాలి, మళ్ళీ నీ జిఐటి హామ్ కావద్దు నీ ఇంటెస్టైన్. అందుకోసం అని మేమే ఇక్కడ ఇన్ హౌస్ లో స్పైసెస్ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ స్పైసెస్ తోనే ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. లెట్స్ హావ్ ఏ వన్స్ అది కిచెన్ చూద్దాం మీరు ఎలా చేస్తారో ఒకసారి. ఓకే సార్, ఇక మనం కిచెన్ లోకి వచ్చాము. సో డియర్ బ్యాన్ మీ ఇప్పుడు మణికొండలో ఉన్నటువంటి ఈ బ్రాంచ్ చూడడానికి చాలా చిన్నగా ఉన్న, ఎంత నీట్ గా ఎంత ప్రొఫెషనల్ గా చాలా క్లాసీగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అండి. ప్లేస్ చిన్నదైనా కానీ ఎక్కడ కూడా మనకి అరే ఎందుకు వచ్చామా అన్నట్టు కాకుండా ఎంత ప్రెజెంట్ గా కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఆ నీట్నెస్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ కూడా వాళ్ళు చాలా హైజీనిక్ గా ఇక్కడ వీళ్ళు ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. సో మనం చెప్పినటువంటి ఈ డియర్ బాన్మీ బన్స్ ఇవన్నమాట. సో వీళ్ళు గట్ కి హెల్త్ కి సంబంధించిన ఈ బన్లు అనేది 1 day మాత్రమే, అంటే 1 dayలోనే ఇదంతా చేసి ఎప్పటికప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసిస్తారు. స్టఫింగ్ అంతా కూడా చేస్తారు. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా చేస్తారు ఏంటనేది. డాక్టర్ గారి చేతిలో ఇప్పటి వరకు సర్జరీ చేయడమే చూసాం కదా. సో నేను ఆ చేతులతో వంట చేపిస్తున్నాను, చూద్దాం. సో ఇది మన బన్నీ, ఓకేనా. సో ఇదే మెయిన్ గా వియత్నాం లో బన్. ఈ బన్ ఇక్కడ కాకుండా ఎక్కడైనా దొరుకుతుందా? ఇక్కడ మనకు ఉన్నాయి, కొన్ని రెస్టారెంట్స్ లో ఉన్నాయి. సో ప్రైస్ వచ్చేసి మనకు చాలా హై ఉంది. అంటే మేము ట్రై చేసినాం పోయి పర్టికులర్లీ రెడీమేడ్ తెచ్చుకొని చేద్దామని. 680 కాదు,
ఎట్లా ఇస్తున్నారు వాళ్ళు, ఎందుకు ఇంత ప్రైస్ పెట్టినారు. Hmm. సో మా కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ లైక్ ఎట్లా అంటే అందరికీ అవైలబుల్ ఉండాలి, నాట్ ఓన్లీ లైక్ రిచ్ క్లాస్ అని కాదు, అందరూ తినాలి అనే కాన్సెప్ట్ తోనే మేజర్ అదొక మా కాన్సెప్ట్ ప్రైజింగ్. అయితే నేను ఒక 4-5 ఉన్నాయి ఆ పెద్ద రెస్టారెంట్స్, వాటిలలో నాట్ లెస్ దెన్ 680 రూపీస్ ఇది ఒక్క బాన్మి. అదే మనకి ఈ బాన్మి ఇక్కడ మనం ఈజ్ బ్యాక్ గివింగ్ ఫర్ 120 రూపీస్. దట్స్ గ్రేట్ అయితే. సో ఇది మీరు చూసుకుంటే మిగతా బన్కి దీనికి రొటీన్ బన్స్ కి లోపలంతా ఫిల్లింగ్, ఇప్పుడు మీది కొన్ని చెప్పినారు కదా పేర్లు, అవన్నీ తీసేసి వాళ్ళు స్టఫ్ చేస్తారు. కానీ ఇక్కడ చూడండి పోర్స్, అవును పోర్స్ ఎలా కనిపిస్తున్నాయి, Yes. ఎంత ప్రాపర్ Yes, you don't పర్మనెంట్ అయితే require. తెలిసింది. ఇది డోంట్ రిక్వైర్, మీరు ఏం తీయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇదంతా మీకు అర్థమైపోతుంది Exactly. క్లియర్ గా, లైక్ హౌ వెల్ ఇట్ పల్సీ Yes. పఫీ ఉంది. Yes. సో ఇంకా ఇప్పుడు దీంట్లో మన సీక్రెట్ రెసిపీ యాడ్ చేస్తాం. ఓకే. ఇంకా దీంతో పాటు ఇప్పుడు మనం ఆల్రెడీ లైక్ రోస్ట్ చేసుకున్నాం కదా లైక్ వెజిటేబుల్స్, మేజర్ ఇది పన్నీర్ బాన్మి. సో ఐఎమ్ యాడింగ్ లైక్ పన్నీర్. పన్నీర్. సో ఇదంతా కూడా మనకి జనరల్ గా హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎస్. సో పన్నీర్ అండ్ మష్రూమ్స్ రెండు ఉన్నాయి Mushrooms. కాబట్టి సో ఇది గిట లైక్ రెడీమేడ్. సో ఇప్పుడు లైక్ కస్టమర్ చెప్పినాడు, కట్ చేసినాము, లైక్ విత్ ఇన్ స్పాన్ ఇక్కడ ముందు లైక్ ఫ్రై చేసి మనం టోస్ట్ చేసి ఫ్రెష్ గా ఇవ్వడం. చూడడానికి కూడా మీకు యూ కెన్ సీ హియర్ అన్ని వెజిటేబుల్స్ ఎంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాయో. ఇంకా దీంతో పాటు నేను మీకు చెప్పినాను కదా వెజీస్ విల్ బి యాడెడ్ అని చెప్పి, అందుకోసమని లైక్ ఇప్పుడే మనం లైక్ ఏమంటారు కట్ చేసుకున్న ఫ్రెష్ లైక్ కుకుంబర్ అండ్ అలాంగ్ విత్ దట్ ఇది ఏమంటారు క్యారెట్, ఎందుకంటే ఫైబర్ గిట్ట కావాలి కదా మనకు. ఎగ్జాక్ట్లీ. ఎస్. అగైన్ సీక్రెట్ సీక్రెట్ సాసెస్. సాస్ కొంచెం పైనుంచి జస్ట్ ఫర్ ద టేస్ట్ బర్డ్స్, ఇక్కడ స్పైసీనెస్ తాకాలి కదా అందుకోసం అని. ఎక్కువ సాసెస్ లేకుండా. Yes. సో ఇదండి రెడీ అయిపోయింది, చూసారు కదా మన ముందే చాలా ఫ్రెష్ గా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా తీసి అప్పటికప్పుడు రోస్ట్ చేసి అన్ని వెజ్జెస్ ఫ్రెష్ గా కూడా తీసి చేశారు. సో వాళ్ళకి మెయిన్ గా మనం మాట్లాడుకునేది ఇదే, ఈ బ్రెడ్ అనేది చాలా కాస్ట్లీ బయట కనుక తీసుకున్నట్లయితే, బట్ ఇక్కడ మాత్రం వీళ్ళే తయారు చేసి వాళ్ళు ఫర్మెంట్ చేసి వీళ్ళు బ్రెడ్స్ అనేవి తయారు చేస్తున్నారు. అవి కూడా ఎక్కువ రోజులు స్టాక్ లేకుండా కస్టమర్కి తగ్గట్టు యాజ్ పర్ అకార్డింగ్ టు ద కస్టమర్స్ క్లయింట్స్ ఎలా వస్తారో దాని తగ్గట్టు తయారు చేసి ఇస్తున్నారు. డాక్టర్ గారు, నేను రాగానే ఏంటి ఇంత చిన్న ప్లేస్ ఎలా ఉంటుందో, ఇది ఎందుకు ఇంత ఫేమస్ అయిందని అనుకున్నాను, బట్ లోపలికి వచ్చినాక తెలిసింది ఇంత చిన్న ప్లేస్ లో హౌ యూ అరేంజ్ అంటే ఆర్గనైజ్డ్ గానీ ఇవన్నీ కూడా ఎలా చేయగలిగారు? అంటే ఈ థీమ్ అనేది మీరు వియత్నాం లో చూసి చేశారా, లేకపోతే మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు ఎవరైనా ఇంటీరియర్ డిజైన్ పెట్టుకొని చేయించారా? లేదు, అయితే వైట్నం లో చాలా వరకు స్టాల్స్ రోడ్డు పైన ఇదే డిజైన్ లో ఉంటాయి అనమాట. చాలా పెద్దగా భారీగా ఏముండవు, చాలా చిన్న స్టాల్స్ ఉంటాయి ఇట్లనే. కానీ వాళ్ళకి ఏంటంటే నాకు కుకింగ్ అనేది ఒక దగ్గర అయిపోయి నాకు క్లౌడ్ కిచెన్ లాగా అక్కడికి వస్తాయి అనమాట, బాన్స్ కానీ జస్ట్ అక్కడ స్టఫింగ్ చేసి ఇస్తారు. కానీ మనకేంటంటే ఇదే మెయిన్ లైక్ అవుట్లెట్, అది ఇక్కడ కుకింగ్ ఉండాలి, మళ్ళీ నాకు అవుట్లెట్ అంటే రెండు రన్ చేసుకోవాలి. అయితే మేమేమనుకున్నామంటే వైట్నాం లాగా చాలా మంది ఫ్యామిలీస్ కాకుండా యంగ్స్టర్స్ ఎక్కువ లవ్ చేస్తారు, జస్ట్ టేక్ అవే లాగా ర్యాప్ చేసి ఇస్తాం, అంతా డిస్పోజబుల్ కదా, మనకు సిట్టింగ్ ఏం అవసరం లేదా అని ఈ మోడల్ పెట్టుకున్నాం. జస్ట్ ఇక్కడ నుంచే టేక్ అవే ఇస్తే తీసుకొని వెళ్ళిపోతారు అనుకున్నాం. బట్ అదేమైందంటే అందరూ లైక్ సిట్టింగ్ అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సిట్టింగ్ ఉంటే బాగుందని. మాకు ఒక రోజు ఎందుకు గిల్ట్ ఫీల్ అనిపించింది అంటే ఈ స్టెప్స్ పైన కూర్చోవడం స్టార్ట్ చేసినారు. అంటే దే ఆర్ లవింగ్ ద ఫుడ్ దట్ మచ్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్, అంటే ఇక్కడ కూర్చొని తింటున్నారు, తిని వెళ్ళిపోతున్నారు. అది మాకు ఇంటికి వెళ్ళి తినేంత వాళ్ళకి ఇంట్రెస్ట్ అవ్వట్లేదు, ఇక్కడే తిందామని కూర్చుంటున్నారు. కానీ ఓకే, అది చూస్తాను కొన్ని రోజులు బాగుంటది, కానీ స్టెప్స్ పైన కూర్చొని తింటుంటే మనకైనా కస్టమర్ ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ ఇది పెట్టినప్పుడు మాకు వచ్చిన కస్టమర్స్ వచ్చేసి కొంపల్లి అండ్ దిల్సుఖ్ నగర్, చాలా వరకు అటు నుంచి వస్తున్నారు అనమాట కస్టమర్స్. పాపం వాళ్ళు అంత దూరం నుంచి ఫ్యామిలీతో పాటు చిన్న పిల్లలతో పాటు వస్తున్నారు. ఇక్కడ బయట కూర్చొని పెట్టడం ఏంటి, ఒక డాక్టర్ అయింది అట్లీస్ట్ లైక్ హ్యూమానిటీ ఏం చేస్తున్నామో అని చెప్పి మళ్ళీ ఆలోచించి ఇంటీరియర్ని పిలిచేసి, లేదు నాకు ఇది జస్ట్ నాకు 3 days లో కావాలి అంటే లోపల ఏదైతే క్లౌడ్ కిచెన్ అనుకున్నామో మొత్తం పగలగొట్టేసి లోపల సిట్టింగ్ అరేంజ్ చేసినాం. సిట్టింగ్ అరేంజ్ చేసినాక ఏమంది స్పేస్ సరిపోవట్లేదు, అయినప్పటికీ ఆ రూమ్ లో ఒక 3 families 2 families కూర్చుంటున్నారు, ఇక్కడ బయట ఒక 3 families మంచిగా కూర్చుంటున్నారు. ఇంకా కొంతమంది వచ్చి వెయిట్ చేయాల్సి వస్తుంది.
వెయిట్ చేస్తే ఎక్కడ చేయాలి అని మళ్ళీ మేము ఉన్నతం పర్మిషన్ తీసుకున్నాక ఈ స్పేస్ ఈ స్టెప్స్ ఎందుకు ఇట్లా యూజ్ చేసుకోవద్దు అని చెప్పి ఇక్కడ గిట అట్లీస్ట్ ఒక 4-5 మెంబర్స్ కూర్చుంటట్టు ఈ బయట అరేంజ్ ఇది చేసుకున్నాం. కూడా ఇప్పుడు ఈ స్టెప్స్ ని మీరు సెట్ చేసుకుని సెట్ చేసుకుని పెట్టుకున్నాము. మళ్ళీ ఉన్న రిక్వెస్ట్ చేసుకున్నాం ఇంకేమన్నా ఫీచర్ తో మాకేమన్నా హెల్ప్ అవుతుందా అంటే ఇప్పుడు రీసెంట్ గా కొంచెం ఆ ముందు ఎంటీ స్పేస్ గిట్ట మాకు ఇచ్చిండు. అది కూడా జస్ట్ అక్కడ గిట్ట కొన్ని బెంచెస్ వేసి వీఆర్ ప్లానింగ్ ఇన్ సూన్. బట్ ఇప్పుడు ఇక్కడ ఏమైనా డిస్టర్బెన్సెస్ జస్ట్ అందుకే ఒక ఫ్లాట్ బెంచ్ వేసేసి జస్ట్ కూర్చొని తిని వెళ్ళిపోతారు కాఫీ యంగ్స్టర్స్. తాగే కాఫీ తాగుదాం అనుకున్నట్టు కొంతమంది ఏంటంటే ఈవినింగ్ బయట వచ్చి కొంచెం చల్లగాలి కూర్చొని చిల్ అవుట్ అనుకుంటారు కదా, అవును. అట్లాంటి వాళ్ళ కోసం అని అక్కడ బెంచెస్ వేసి చెట్లు పెడదామని ప్లాన్ ఉంది. బట్ లక్కీలీ ఏంటంటే ఇది మెయిన్ రోడ్ పక్కనే Yes. అండ్ మెయిన్ రోడ్ కి డిస్టర్బెన్స్ లేకుండా లోపల కొద్దిగా ఒక చిన్న ఒక లేన్ ఉండడం వల్ల Yes. చాలా కూల్ గా కూర్చునే అవును. ఛాన్సెస్ ఉన్నాయి. అవును. మీరంటే యంగ్స్టర్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ కాఫీ డే కి వీటికి బాగా వెళ్తూ ఉంటారు. అవును. అక్కడ ప్లెజెంట్ కోసమే Yes. ఆ ఫీల్ రావాలి అంటే అవును. అండ్ నాకు ఇక్కడికి వచ్చినా కూడా అదే ఫీలింగ్ అనిపించింది. ఆడ కూర్చొని ఆ స్టోరీస్ మీరు Yes. వెళ్ళిన అది ఏదైతే ఉందో జర్నీ అవును. అంతా కూడా అక్కడ క్లియర్ గా కనిపించింది. Yes. సో ఈ ఐడియా అంతా కూడా మీరంటే వెళ్ళి అక్కడ అన్ని పిక్స్ తీసుకొని ముందే అనుకున్నారా లేకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ జర్నీ చేసి స్టార్ట్ ఫస్ట్ చేశారా? టైం వెళ్ళినప్పుడే తీసుకున్నాం పిక్స్. అంటే మేము ఎక్కడ ఏ జర్నీకి వెళ్ళినా ఆ ప్లేస్ నుంచి చదువుకొని వెళ్తాం. ఎందుకంటే తెలియాలి మనకి హిస్టరీ అసలు ఏంది ఎందుకు వెళ్తున్నాము ఒక రోడ్ మ్యాప్ లాగా అనుకుని వెళ్ళాము. అది మెమరీ లాగా ఉండాలి అని చెప్పి ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ చేసుకున్నాం. కానీ తర్వాత నాకు కొంతమంది ఐడియాస్ తోనే మాకు అనిపించింది అసలు ఎందుకు ఈ ఫుడ్ స్టార్ట్ చేస్తాం ఎట్లా స్టార్ట్ చేస్తామో అందరికి తెలియాలని చెప్పి ఆ స్టోరీ వాళ్ళకి ఏమంటారంటే వాళ్ళ స్టోరీ క్రియేట్ చేసినాం. దాన్ని ఓకే. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది, ఎలా ఉంది రెస్పాన్స్ పబ్లిక్ దగ్గర నుంచి ఇది మీకు? లైక్ 14 ఫిబ్రవరి 2024 లో స్టార్ట్ చేసినాము. ఒక లాస్ట్ ఇయర్ లాస్ట్ 14 ఫిబ్రవరి Ah, బాగా yes. గుర్తుండే రోజు. అయితే ఆ రోజు ఎందుకు అంటే లైక్ వసంత పంచమి ఉండే కొంచెం ట్రెడిషనల్ అండ్ కొంచెం గుర్తుండాలి 2 రోజులు కలిసి వచ్చింది. అందుకని ఆ రోజు స్టార్ట్ చేసినాము. 1 year అయింది. ఈ 1 year లో మాకు లైక్ ఎట్లా అంటే కన్సిస్టెన్సీ మేజర్ మా ఫోకస్ అంతా కన్సిస్టెన్సీ కోసమే. స్టార్టింగ్ చాలా మంది వస్తారు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు రివర్స్ లో, కానీ అయినా సరే మనం ఎక్కువ పెట్టుకున్నాం అనుకో సో ఎక్కువ పెట్టుకుంటే అప్పుడు ఆటోమేటికల్లీ కొంచెం వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది ఫుడ్. అదొక గిల్ట్ ఎందుకు ఫుడ్ వేస్ట్ చేయాలి అన్నెసెసరీ అని. అందుకోసం మనం లిమిటెడ్ క్వాంటిటీతోనే స్టార్ట్ చేసుకున్నాము. బట్ మాకు అర్థమైంది ఏంటంటే వీకెండ్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి వీకెండ్స్ డబల్ ద రేట్ ఇంక్రీజ్ చేసినాం. బన్స్ అయినప్పటికీ సరిపోలేకుంటుండే. కొన్నిసార్లు ఈవినింగ్ పాపం కస్టమర్స్ వస్తారు బట్ ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దని చెప్పి మా సిగ్నేచర్ డెజర్ట్ ఉంది ఆ డెజర్ట్ వాళ్ళకి ఇచ్చి పంపిస్తాము. జస్ట్ యాజ్ అ టోకెన్ ఆఫ్ థింగ్ అన్నట్టు ఆ డెజర్ట్ ఇచ్చి ట్రై చేసి ప్లీజ్ నెక్స్ట్ టైం మళ్ళీ రండి డెఫినెట్లీ విల్ మేక్ ఇట్ ఇన్ అడ్వాన్స్ అని చెప్పి పంపిస్తాము. అట్లా సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో బట్ ఏంటంటే కొత్త బ్రాండ్ కాబట్టి ఇట్ విల్ టైం అందరికి రీచ్ కావడానికి. ఓకే. మీది ఇంకా ఎంత తొందరగా పబ్లిక్ వెళ్ళడానికి ఇది కొద్దిగా పాపులర్ అవడానికి రీజన్ కూడా ఎక్కడ కమర్షియల్ యాంగిల్స్ కనిపించట్లేదు. Yes. నాకు అనిపించింది దీన్ని మీ పార్ట్నర్ కూడా డే స్టార్టింగ్ నుంచి కూడా అంటే ఒక ప్రొడక్ట్ ని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఈవెన్ ఈజ్ ఎ డాక్టర్. మీరు కూడా అంటే ఇద్దరు చూసాను, ఇన్స్టాగ్రామ్ పేజ్ మొత్తం చూసాను. బయట స్టాల్స్ పెట్టి అక్కడ కూర్చొని ఒక ప్రొడక్ట్ ని మీరు అలా సేల్ చేసి ఎంత ప్యాషనెట్ గా ఉన్నారు, ఎంత డిటర్మైన్ చేస్తున్నారు దీని గురించి అని అనిపించింది. అంటే ఎందుకు అంటే మీరు ఒక బ్రాండ్ అవ్వాలనా లేదంటే దీనివల్ల ప్రజలకి ఏదో ఒకటి మేము చేయాలని అనుకున్నారా, ఎట్లా జరిగింది? అయితే మేమేంటంటే ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ ఎవరినో ఒకటి పెట్టాలి, కానీ ఆ బ్రాండ్ అనేది మనమే ఉండాలి. సో మన ద్వారానే పబ్లిక్ తెలియాలి అనే కాన్సెప్ట్ తోనే మేము డిఎల్ఎఫ్ స్ట్రీట్ దగ్గర కూర్చున్నాం ఫస్ట్. డిఎల్ఎఫ్ స్ట్రీట్ దగ్గర పవన్ కూర్చున్నాడు. అప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు అయితే సర్ప్రైజింగ్ గా చూస్తుండే ఈ డియర్ బాన్ని వైట్నం ఏంది అసలు టెంట్ వేసుకొని కూర్చున్నాడు. సో అసలు ఏంది అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ ఒక 2-3 టైమ్స్ కూర్చున్నాం. అక్కడ తిన్నాక చాలా మంది ఇన్స్టాలో మెసేజ్ చేసినారు మీ అవుట్లెట్ ఎక్కడో చెప్పండి మేము వస్తామని చెప్పి. అప్పుడు పెట్టినాం కానీ లైక్ ఇట్ ఈస్ ఇన్ ద వర్క్ ప్రోగ్రెస్. సో ఇది నడవాలా లేకపోతే క్లౌడ్ కిచెన్ లాగా పెట్టాలి డైలమాలోనే ఉండే. సో ఇక్కడ రెడీ చేస్తున్నాము, ఇక్కడ రెడీ చేసి అక్కడ తీసుకెళ్లి స్ట్రీట్ పైన పెడుతున్నాము. సో వీ గాట్ ఏ కాన్ఫిడెన్సెస్ పీపుల్ ఆర్ మనను దే ఆర్ వెల్కమింగ్. సో వాళ్ళు ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత నుంచి డైరెక్ట్ ఇక్కడే పెట్టడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే అక్కడ పెట్టాలంటే మాకు చాలా కష్టమైంది. ఎందుకంటే ఓవెన్ కావాలి దానికి, ఆ టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే అన్ని ఫుడ్ అక్కడికి క్యారీ చేయాలి, స్టఫింగ్ మళ్ళీ అక్కడ చేయాలి రోడ్ పైన అంటే చాలా కష్టం. స్టవ్ పెట్టుకొని స్టాల్ ఓపెన్ చేయాలి, చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకోసం మనం ఏం చేసినామంటే ఇంకా ఇక్కడే పర్మనెంట్ సెటప్ అన్నట్టు ఇక్కడ స్టార్ట్ చేసేసినాం. ఓకే. సో ఎలా అనిపించింది అంటే రెస్పాన్స్? స్టార్టింగ్ లో కొద్దిగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు కదా,
స్టార్టింగ్ అయితే స్ట్రగుల్ ఫేస్ చేస్తాము ఒక 6 ఇనిషియల్. మంత్స్ ఎస్, ఒక 3 months పట్టింది. 3 months అంటే మార్కెట్ లో రీచ్ కావడానికి. దెన్ ఆటోమేటికల్లీ స్టూడెంట్స్ కొంతమంది తిన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు వాళ్ళు దే కాల్ us ఫర్ ద కాలేజ్ ప్రోగ్రామ్స్, పర్టికులర్లీ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని అపోలో మెడికల్ కాలేజ్. సో పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళే దే కాల్డ్ ఫర్ ద ఫెస్ట్, వాళ్ళ ఫెస్ట్ లో మా స్టాల్ పెట్టండి, ఫుడ్ బాగుంది, మేము తిన్నాము. అట్లా ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ ఆదిపట్లలో, అట్లా వాళ్ళు మనం పిలవడం స్టార్ట్ చేసినారు. ఇంకా అక్కడి నుంచి ఆ బ్రాండ్ ఇంకా ముందుకెళ్ళింది. ఇంకా అదే కాకుండా వన్ ఆఫ్ ద ఇంకొక పర్సన్ ఏం చేసినారంటే కొత్తగా ఉంది, నా బిడ్డ బర్త్డే పార్టీకి ఎందుకు ఇవి పెట్టాలి జంక్, నాకు ఈ బన్స్ అని మేజర్ మాకు ఐడియా స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఆమె ఉండి నా కోసం మీరు ఎందుకు చిన్న సైజ్ బన్స్ చేయరు అని చెప్పి ఐడియా ఇచ్చింది. అక్కడి నుంచి మాకు ఒక థాట్ వచ్చి ఎందుకు ఇంత పెద్దది ఇవ్వాలి, పెద్దది ఇచ్చి అది వేస్ట్ అవుతుంది, తిని పడేస్తారు, మినీ ఎందుకు పెట్టొద్దు అని వాళ్ళ ఐడియాస్ తోని మినీ బాన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మినీ బాన్వి కూడా ఉంది, మినీ బాన్ ఉంది. అక్కడ నుంచి వచ్చిన ఐడియా. Yes. గ్రేట్. అయితే వాళ్ళ పాప బర్త్డే కోసం అన్నట్టు షీ ఆర్డర్ ఆల్మోస్ట్ 50 మినీ బాన్స్ ఆర్డర్ చేసింది, ఒక 25 డెజర్ట్స్ ఆర్డర్ చేసింది. ఇంకా అక్కడ నుంచి చిన్న చిన్న కార్పొరేట్ ఈవెంట్స్ కూడా తీసుకుంటున్నాము. ఇప్పుడు మీరు ఈవెంట్స్ లేకపోతే క్యాటరింగ్ కి సంబంధించి కొన్ని ఏమైనా ప్రొవైడ్ కొన్ని చేయాలి? ఎవరైనా ప్రొవైడ్ వాళ్ళు అడిగితే ముందే అట్లీస్ట్ 1 day ప్రయర్ చెప్తే మేము చేసి ఇస్తున్నాము, ఇక్కడ చేసి ప్యాక్ చేసి ఇస్తున్నాము. ఇంకా వాళ్ళకి ఒకవేళ లేదు మీరు అక్కడే వచ్చి స్టఫ్ చేయగలుగుతారా అంటే మేము మా చెఫ్ ని గిట్ట అక్కడికి పంపించి, అంటే ఎక్కువ ఉంటాయి లైక్ మోర్ దెన్ 50 అట్లా ఉంటే మా చెఫ్ ని పంపించి లైక్ స్టఫ్ అక్కడ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. అంత ఇక్కడ కుక్ చేసేసుకొని హాట్ ప్యాక్ లో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయి ఇస్తున్నాము. సో వీఆర్ టేకింగ్ ద మినీ ఈవెంట్స్, అది ఎక్కడ మేము ప్రమోట్ చేయలేదు, బట్ వీఆర్ యాక్సెప్టింగ్. రీసెంట్ గా గిట ఒక ఆర్డర్ మేము యాక్సెప్ట్ చేసినాము. అట్లా రేపు వెడ్నెస్డే గిట ఇంకొక ఈవెంట్ ఉంది 50 బాన్స్. సో బయట నుంచి ఈవెంట్స్ వస్తున్నాయి, ఇలా మీరు కార్పొరేట్ వాళ్ళకి పంపిస్తున్నారు. అలాగే ఇక్కడ అవుట్లెట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో స్విగ్గీ జొమాటోలో కూడా. స్విగ్గీ జొమాటోలో ఎలా ఉంది స్విగ్గీ జొమాటో? స్విగ్గీ జొమాటోలో ఓకే. చాలా మంది ఏంటంటే స్విగ్గీలో ఫస్ట్ ట్రై చేస్తున్నారు, బాగుందన్నాక డైరెక్ట్ జొమాటో డైనింగ్ లో బుక్ చేసుకుని ఆ స్టోర్ కి వస్తుంది. మనకి జొమాటో డైనింగ్ గిట్ట ఉంది ఆప్షన్, జొమాటో డైనింగ్ లో మనం రిజర్వ్ చేసుకుని ఇక్కడికి వస్తున్నారు, టేబుల్ రిజర్వ్ చేసుకుని. సో అట్లా గిట్ట దే ఆర్ ఎంజాయింగ్ ద ఫుడ్. ఓ దట్స్ గ్రేట్. సార్ మీరు అన్నారు కదా వియత్నాం లో సెకండ్ లార్జెస్ట్ కాఫీ అక్కడే ప్రొడ్యూస్ చేస్తారని, సో అదేనండి ఇప్పుడు ఇది? Yes, అదే కాఫీ. సో కోల్డ్ కాఫీకి హాట్ కాఫీకి జనరల్ గా కొద్దిగా డిఫరెన్స్ ఉంటది అని అంటారు. సో మరి అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్? కోల్డ్ కాఫీ హాట్ కాఫీ లైక్ జస్ట్ లైక్ ఏమంటారు అంటే సేమ్ లైక్ రెండు సేమ్ ఉంటది. మనకు హాట్ కాఫీ లవర్స్ ఏంటంటే యూజువల్ గా మనకు రొటీన్ గా ఇప్పుడు అందరం ఏం చేస్తామంటే పాలలో ఇది వేస్తాము కదా, మనకి ఇక్కడ ఏం చేస్తామంటే మినిమల్ మిల్క్ వేసుకుంటున్నాం. సో ఎక్కువ శాతం హాట్ వాటర్ లో వేయడానికి ట్రై చేస్తున్నాం ఆ ఫ్లేవర్ లెక్క ఎంజాయ్ చేసే వాళ్ళకి. సో ఆ కాఫీ లవర్స్ కి అది అర్థమవుతుంది అనమాట. మినిమల్ మిల్క్ ఏంటంటే జస్ట్ పైన ఈ ఫోమ్ కోసం ఉన్నట్టే వీఆర్ యూజింగ్ దట్ మిల్క్, లేదంటే మాక్సిమం హాట్ వాటర్ లోనే యాడ్ చేస్తున్నాం. ఈ కోల్డ్ కాఫీకి ఏంటంటే దే విల్ ఎంజాయ్ లైక్ ఎట్లా అంటే కొంచెం ఐస్ క్యూబ్స్, చిల్లింగ్ కోసం అన్నట్టు ఐస్ క్యూబ్స్ చేస్తున్నాం దాంట్లోనే. అంతే డిఫరెన్స్ ఇది. అంతేనా? ఇప్పుడు వియత్నాం లో ఇది ఈ కాఫీకి మిగతా కాఫీకి డిఫరెన్స్ ఏంటంటే నేను తాగుతూనే ట్రై చెప్తాను. వావ్, సీరియస్లీ డెలిషియస్ అండి. అంటే నాకు అంటే కాఫీస్ ఎక్కువ అలవాట్లేదు, కానీ నేను తాగలేనేమో, నాకు ఇష్టం లేదేమో అనుకున్నాను. బట్ చాలా మంచిగా అనిపిస్తుంది, తాగే కొద్ది తాగాలనిపిస్తుంది, ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. సో మీరు చెప్పండి ఇప్పుడు. ఈ కాఫీ ఫ్లేవర్ లైక్ మనకి రొటీన్ కాఫీలో ఎట్లా అంటే మేజర్ గా మనం కాఫీ తాగుతాం, హెడేక్ ఏదో పోవడానికి అంటాం యూజువల్ గా అయితే. అంటే మా మెడికల్ భాషలో చెప్పాలంటే మంచి బ్లడ్ సర్క్యులేషన్ అంటాం అనమాట. అదే కాఫీ తాగానే కొంచెం హెడేక్ పోయిందా, రిలాక్స్ అయినాం అంటాం. సో యూజువల్లీ దీంట్లో ఏంటంటే ఈ పర్టికులర్లీ కాఫీ బీన్స్ నుంచి ఏవైతే ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తామో దాంట్లో కెఫీన్ అనేది కాకుండా చాలా ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దాంట్లో, మెలటోనిన్ అని చెప్పి యాంటీ ఇన్ఫ్లమేటరీ చాలా ఉంటాయి దీంట్లో బెనిఫిట్స్. సో ఆ బెనిఫిట్స్ తోని ఈ కాఫీ తాగినాక మిగతా కాఫీ ఈ కాఫీ తాగినాక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అండ్ దే విల్ ఫీల్ ఎంజాయ్ అండ్ దే విల్ ఫీల్ రిలాక్స్. మాకు ఇక్కడ ఒక పర్టికులర్ ఒక పర్సన్ ఉన్నాడు, లైక్ అవుట్ ఆఫ్ ద వే చెప్తున్నాను, ఆయన 2 weeks కి ఒకసారి హైదరాబాద్ వస్తాడు. వచ్చినప్పుడు ఈ విల్ సిట్ 6 hours ఇక్కడే స్టోర్ లో కూర్చొని ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేసుకుంటాడు. వీఆర్ ఆల్సో నాట్ టెలింగ్ హిమ్ ఎనీథింగ్. 12 కి వస్తాడు, 6 కి వెళ్తాడు, హ్యాపీగా కూర్చొని ల్యాప్టాప్ కాఫీ పెట్టుకుంటాడు, 3 కాఫీస్ తాగుతాడు 12 నుంచి 6 వరకు ఎంజాయ్ చేస్తాడు. మేము అడిగినాం ఆయనను, ఎందుకంటే మిగతా కాఫీ గిట్ ఉంది కదా మరి ఇది ఎందుకంటే ఇది తీస్తే నాకు ఒక తెలియని ఒక రిలాక్సేషన్ లాగా అనిపిస్తుంది అండి, ఐ కెన్ ఏబుల్ టు డూ మోర్ వర్క్ అంటారు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ పవర్ అది.
ఓకే, దాని వల్ల Yes. అంటే ఇది నిజానికి హెల్త్ పరంగా కూడా హెల్త్ పరంగా అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటుంది ఇంట్లో కాఫీలో. ఓకే. ఎస్. అంటే జనరల్ గా కాఫీ టీ తాగితే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అంటారు, అది నిజమేనా? ఎందుకు తగ్గుతుందా అంటే వాషర్ అడప్టేషన్. మా మెడికల్ భాషలో చెప్పాలంటే బ్లడ్ సర్క్యులేషన్ మేజర్ గా. ఇప్పుడు హెడేక్ మనకి ఎందుకు ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు ఏం మనకు అర్థం కానప్పుడు వస్తుంటది, కానీ ఇక్కడ ఏమైతే అన్ని రిలాక్స్ అవుతాయి అన్నమాట. మేజర్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్. ఓకే. అండ్ ఇప్పుడు క్లయింట్స్ కూడా చూసాను, తను ఒక అమ్మాయి వచ్చింది, అంటే నాకు తెలిసి రెగ్యులర్ కస్టమర్ అనుకుంటా, దీనికోసం వచ్చింది, చక్కగా కూర్చుంది, తిన్నది, షీఈ్ ఎంజాయింగ్ అండ్ షీఈ్ గోయింగ్. అంటే సో చాలా మంది అంటే ఒకసారి అలవాటు పడిపోతే దానికి రెగ్యులర్ గా వచ్చి అలవాటు చేస్తూ ఉంటారు. మాకు ఒక జిమ్ గోయింగ్ వాళ్ళు ఉన్నారు, ఒక 6 మెంబర్స్ ఉన్నారు. పొద్దున మార్నింగ్ అంటే చూస్తూ ఉంటాం అనమాట. వస్తాడు, జిమ్ అయిపోగానే వస్తాడు రెగ్యులర్ గా. వాళ్ళు చూడంగానే ఇంకా వాళ్ళ చెఫ్ నేమ్స్ గిట్ట వాళ్ళకి గుర్తుండిపోయినాయి. సాయి ఒక చికెన్ పెట్టేసాయి, సాయి ఒక పన్నీర్ పెట్టే అని చెప్తారు. ఈవినింగ్ మాకు ఇంకిద్దరు ఉన్నారు, ఇంకో పర్సన్, జిమ్ పర్సన్స్. ఇట్లే వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ గా ఆ తిని వెళ్ళిపోతారు. సో ఇంకా మీరు అన్నట్టు అంటే ఒక్కసారి ఏదైనా ఒక స్టోర్ కి కానీ, లేదంటే పార్లర్ కి వెళ్ళినా కానీ, లేదంటే ఒక సలూన్ కి వెళ్ళినా అదే కస్టమర్స్ రిపీటివ్ అవుతూ ఉంటారు. సో అలాగే ఇక్కడ ఈ బ్రాంచ్ కి ఎవరైనా కొంత రెగ్యులర్ గా అడిక్ట్ అయిపోతే ఇంకా రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. ఇక మౌత్ పబ్లిసిటీ కూడా మీకు చాలా వచ్చింది ఒకరి నుంచి ఒకరు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మేమందరం కూడా ఒక మీడియా నుంచి చూసాము, ఒక మీడియా ఇంకో మీడియా నుంచి, ఇంకో మీడియా నుంచి, అలా అట్లా మౌత్ పబ్లిసిటీ మేము వరకు రావడం జరిగింది, అంతే కదండి? సరే, ఇప్పుడు ఇది వియత్నాం స్టైల్ కంటే అథెంటిక్ స్టైల్లోనే చేశారంటారా ఇప్పుడు? లేదంటే మన ఇండియన్ కి తగ్గట్టుగా కంప్లీట్లీ వచ్చేసి వియత్నాం మనకి ఏంటంటే లైక్ టేస్ట్ బర్డ్స్ కోసం అన్నట్టు కొంచెం మన ఇండియన్ స్పైసెస్ యాడ్ చేస్తాం. వాళ్ళది ఎట్లా అంటే కొంచెం టాంగి అట్లా ఉంటది, అది మనకు అంత నచ్చదు. మనకి ఏంటంటే కొంచెం ఎక్కువ వావ్ అనిపించాలి తాగగానే మన టేస్ట్ బర్డ్స్ కి, అందుకని మన ఇండియన్ స్పైసెస్ యాడ్ చేసినాం. ఈ సర్వ్ చేయడం కూడా ఇది కూడా సేమ్ అక్కడ సేమ్ అక్కడే. ఎందుకంటే ఇక్కడ రోల్స్ గానీ వాటికి గానీ ఇలాంటి ఇవ్వరు ర్యాపర్స్, ఓన్లీ ఫ్రెంచ్ ఐ థింక్ ఫ్రాంకిస్ కి ఇస్తుంటారు. సో ఇక్కడ అక్కడ స్టైల్ జస్ట్ లైక్ ఏంటంటే వ్రాప్ ఇలా పట్టుకొని తినేసి బయట చేసుకొని ఇంకా పడేయడం, ఎందుకంటే కంప్లీట్లీ లైక్ డిస్పోజబుల్. సో ఇదేనా మీరు చెప్పింది? ఇది మా సిగ్నేచర్ లైక్ డియర్ బార్మీ స్పెషల్ డెజర్ట్ అన్నమాట. సో ఇది చూస్తే మీరు ఏంటండి ఇంగ్రీడియంట్స్ ఒకసారి దాంట్లో వచ్చేసి మనకు సాబుదానా, ఇది వచ్చేసి మనకు కోకోనట్. కోకోనట్ అయితే ఇప్పుడు కోకోనట్ అనేసరికి ఏంటంటే అందరూ కోకోనట్ తింటే మనకు తాకుతుంటది, కానీ అది ఎవరి ఇష్టం ఉండదు. మనకు కొబ్బరి ఎవరు తినాలి అంత నమ్మలాలనే ఓపిక ఉండదు మనకు. అందుకని మేమేం చేస్తామంటే కోకోనట్ మిల్క్ తోని అట్లా క్యూబ్స్ చేసుకుంటాం, దాన్ని అగారగా వేసుకొని. అవి సాఫ్ట్ లైక్ జెల్లీ లాగా ఉంటది. ఇది జస్ట్ లైక్ మీరు బైట్ చేయండి, ఇట్స్ లైక్ జెల్లీ లాగా ఉంటది మీకు. అది కోకోనట్ మిల్క్ తో చేసింది అది. చాలా బాగుందండి. సో ఇవన్నీ సాబుదానా, సాబుదానా ఇదంతా కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేస్తారా? కొంచెం లైక్ ఫ్లేవర్ కోసం చాలా మినిమల్ ఉంటది. మన ఇంకా రొటీన్ లైక్ మిల్క్ అండ్ అన్ని సీజనల్ అవైలబుల్ ఫ్రూట్స్. దీంట్లో వచ్చేసి పపాయ వేసినాము, మస్క్ మిలన్ ఉంది దీంట్లో మీకు. ఐ థింక్ ఉంటే దాంట్లో మీకు ఏమంటారు పైనాపిల్ గిట్లా రావాలి. అది కాకుండా మనకి ఏంటంటే కొన్నిసార్లు సీజనల్లీ నాకు మనకి ఏమంటారు అంటే మ్యాంగో పల్ప్ గిట్లా దొరుకుతుంది, అది గిట్ట వేస్తాము. అండ్ చెర్రీస్ వేస్తాము. సో సీజనల్ అవైలబుల్ ఫ్రూట్స్ ఏవి ఫ్రెష్ గా ఉంటే అవి దీంట్లో యాడ్ చేస్తున్నాం. దీంట్లో ఓన్లీ సీజనల్ ఫ్రూట్స్ అండ్ కండెన్స్డ్ మిల్క్, అలాగే కోకోనట్ మెయిన్ కోకోనట్ మేజర్ మిల్క్ వచ్చేసి మా కోకోనట్ మిల్క్. దాంట్లో మా సీక్రెట్ రెసిపీ అదే, ఇంత టేస్ట్ ఉండదు. కానీ నాకు తెలిసి ఈ ఇంగ్రీడియంట్ అయితే ఎక్కడ కూడా లేదనుకుంటా, నేనైతే ఫస్ట్ టైం ఇక్కడే టేస్ట్ చేస్తున్నాను. అండ్ నిజంగా చాలా బాగుంది సార్ ఇదైతే. ఎందుకంటే అందరికి డెజర్ట్స్ ఇష్టం, కానీ ఎందుకు ఈ డెజర్ట్, ఎందుకు కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి పాల వల్ల ఏమవుతుందంటే మనకు ఒక ఎట్లా చెప్పాలంటే మీకు గుడ్ కొలెస్ట్రాల్ అంటాం బాడీలో, హెచ్డిఎల్ అంటాం మా మెడికల్ భాషలో. అది ఏమవుతుంది అంటే హార్ట్ అటాక్స్ అట్లా రాకుండా మంచిగా ప్రివెంట్ చేస్తుంది. హెచ్డిఎల్ ఉండాలి రా అంటాం. అది ఎట్లా వస్తుంది అంటే కోకోనట్ వల్ల వస్తుంది. మీకు ఒకసారి పర్సంటేజ్ కొన్ని కంట్రీస్ మనకేంటంటే మన కంట్రీలోనే కొన్ని స్టేట్స్, కేరళ తీసుకోండి, వాళ్ళు ఎక్కువ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు కుకింగ్ ఫుడ్. వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారు. మనం ఇక్కడ ఏంటంటే కొబ్బరి నూనె శాఖ పడదు, కానీ ఇక్కడ మనం కొబ్బరి పాలతో చేస్తున్నాం. అందుకని ఇచ్చేది ఏదో గుడ్ వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, టేస్ట్ చేయాలి, తాకాలి. మళ్ళీ ఎంత అయినా సరే చాలా మంది అరే ఎంత వద్దు అంటారు, అట్లా కాకుండా రెండు హ్యావ్ టు ఎంజాయ్.
అండ్ ఓవర్ స్వీట్ కూడా లేదు, Yes. మినిమల్ స్వీట్ ఉంది. అలాగే అంటే తాగినా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, అవును. తినడానికి కూడా చాలా బాగుంది. సో మీరు చెప్పిన సీక్రెట్ సాస్ ఇదే కదా ఇప్పుడు దీనికి. సో కంపల్సరీ ఈ సీక్రెట్ సాస్ నచ్చిన వాళ్ళు ముంచుకుంది. Yes. రెగ్యులర్ సాసెస్ ప్యాకెట్స్ ఏవి కూడా మిస్ ఇక్కడ సర్వ్ రెగ్యులర్ లో చేయట్లేదు. దీంట్లో ఏం సర్వ్ చేయట్లేదు, వాళ్ళకి కావాలంటే ఇస్తున్నాము. ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ వీఆర్ నాట్ రిఫ్యూజింగ్. అంటే Hmm. మాకు కావాలి టమాటో సాస్ అంటే టమాటో సాస్ ఇస్తున్నాము, కానీ ఇదే ప్రొవైడ్ మీ చేస్తున్నాం. ఫస్ట్ జనరల్ మీ సీక్రెట్ మా సాస్ సీక్రెట్ సాస్ ఇస్తాం వాళ్ళకి. Hmm. ఇక్కడ ఇన్హౌస్ చేసింది, Hmm. ఇంకా వాళ్ళు అడిగితే సరే అని ఇస్తున్నాం. అండ్ ఇంకొకటి, మీరు ఎక్కడ కూడా మీ బ్రాండ్ ని ఎక్కడన్నా ప్రమోట్ చేయలేదు కానీ కమర్షియల్ వైజ్ గా కమర్షియల్ వర్క్ ఇక్కడ చేయలేదు. చేసుకోలేదు. అదే నేను చూసినప్పటి వరకు కూడా ఎవరికి కూడా పేడ్ ప్రమోషన్స్ కానీ ఎవరికి కూడా మీరు వచ్చి ఇలా చేయడానికి కూడా నేను ఎక్కడ వినలేదు. Yes. ఒకరిద్దరు ఈవెన్ ఈ టీవీలో రీసెంట్ గా యువ అనే కార్యక్రమంలో కూడా ఈ స్పెసిఫిక్ గా ఈ ప్రొడక్ట్ గురించి అలాగే మీరు స్టార్ట్ చేసినటువంటి ఈ బాన్మీ గురించి రావడం అనేది ఎలా అనిపిస్తుంది అసలు? చాలా బాగుంది. అంటే వాళ్ళు ఇలా అడుగుతున్నారు, చాలా రోజుల నుంచి అడుగుతుండే. ఆ రోజు టైం తీసుకొని వచ్చినారు. అండ్ ఇట్స్ గుడ్, ఎందుకంటే వాళ్ళకి తర్వాత రివ్యూ చేసినారంట, అసలు ఎట్లా వచ్చింది, దీన్ని ఏంటి, దీని వాల్యూ ఏంటి, అసలు ఎందుకు తీసుకొచ్చినారు అని చెప్పి. అది బాగుంది. అండ్ అట్లనే వాళ్ళు మా పబ్లిసిటీతోనే వాళ్ళు వచ్చినారు. ఇంకా చాలా టీవీ ఛానల్స్ అండ్ ఇంకా అదర్ సో సోషల్ ఇదంతా మీడియా కూడా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి వాళ్ళంతలో promote చేస్తారు. వాళ్ళే వస్తున్నారు. ఎక్కడ ప్రమోషన్ లేదు, ఎందుకంటే మా ఫేసే కనిపించాలి. ఎట్ లాస్ట్ ఎందుకంటే ఇది పెట్టింది మేము ఆన్సరబుల్, You're the responsible. రెస్పాన్సిబుల్ కాబట్టి మా ఫేసే ఉండాలి అన్నట్టు మేమే ప్రమోట్ చేసుకుంటున్నాము. ఫర్దర్ ఇన్ కేస్ ఇది బాగా క్లిక్ అయ్యి ఇంకా చాలా అవుట్లెట్స్ వస్తే యూ గెట్ ఎనీ బ్రాండ్ అంబాసిడర్ మళ్ళీ ఎవరినైనా బయట నుంచి అలా అట్లేం మాట్లాడతారా? ఉండదు, కంప్లీట్ గా మాతోనే ఉంటది. ఇది మేమే దీన్ని ప్రమోట్ చేసుకుంటాము. అండ్ ఏ ఫ్రాంచైజ్ ఇచ్చినా గానీ ఫుడ్ మాత్రం ఇక్కడ నుంచే పోతుంది. Definitely. మేము డెఫినెట్లీ ఇక్కడ నుంచే ప్రొవైడ్ చేస్తాం. ఇంకా కావాలంటే ట్రక్స్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాము. ఎలక్ట్రికల్ వెహికల్స్ ట్రక్స్ ఉంటాయి, దానివల్ల ఇంకా 10 మందికి ఉపాధి కలుగుతుంది ఆ ట్రాన్స్పోర్టేషన్. కానీ ఇన్ హౌస్ మాత్రం మేమే చేసిస్తాము, ఎందుకంటే కన్సిస్టెన్సీ పోతుంది, ఆ ఫ్రెష్నెస్ ఇవ్వరు. అందుకోసం మేమే చేసిస్తాం వాళ్ళకి. బన్స్ అన్ని మేమే చేస్తున్నాము. ఇంకా అవుట్లెట్స్ కి ఏవైతే మేము చెఫ్స్ పంపిస్తాం కదా, వాళ్ళని మేమే ట్రైన్ చేసి పంపిస్తాము అక్కడ గిట్ట. Right. సో రీసెంట్ గా నాకు ఈ డియర్ బాన్మీ సిగ్నేచర్ డిష్ తో పాటు ఒక కొత్త లైక్ ఏమంటారు మెన్యూలో యాడ్ చేసినాము. ఇది స్ప్రింగ్ రోల్ అన్నమాట. సో స్ప్రింగ్ రోల్ మనకు 2 వేరియంట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్. అయితే వెజ్ లో వచ్చేసి ఇది వెజ్ లైక్ స్ప్రింగ్ రోల్. దీంట్లో కంప్లీట్లీ అన్ని మనకు అవైలబుల్ ఏదైతే వెజిటేబుల్స్ ఉంటాయో అన్ని లైక్ లిటిల్ లైక్ రోస్టెడ్ అండ్ స్టఫ్డ్ ఇన్ ఇట్. దీంతో పాటు మన ఒక ఇండియన్ టేస్ట్ బర్డ్స్ తగ్గట్టు పికిల్ అండ్ స్పైసెస్ యాడ్ చేసినాం. దీంట్లో And, pickle and- yes, దీంట్లో పికిల్ మా సీక్రెట్ రెసిపీ పికిల్ అది విత్ ఆల్ ఇండియన్ స్పైసెస్. సో ఇది దీంట్లోనే చికెన్ వేరియంట్ లో లైక్ రోస్టెడ్ మనకు రొటీన్ గా రోస్టెడ్ చికెన్ విత్ అగైన్ మళ్ళీ కొన్ని వెజ్జెస్ యాడ్ చేస్తాము అండ్ సేమ్ ఇండియన్ స్పైసెస్ యాడ్ చేస్తాం. అయితే మిగతా దానికి దీనికి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్ అండ్ ఫిల్లింగ్, వెరీ సాఫ్ట్ అండ్ ఫిల్లింగ్. మీరు ట్రై చేసి చెప్పండి నాకు. అంటే నేను యాక్చువల్ వెజ్ రోల్స్ చూసినప్పుడు ఈ రోల్ ఏదైతే ఉందో నాకు థిక్ గా నేను చాలా వరకు చూసి ఇది ఫస్ట్ టైం నేను చూసేసరికి చాలా పూతరేకు లాగా అనిపించింది. లైట్ పేపర్ బటర్ పేపర్ ఎలా ఉంటది అలా ఉంది. దీన్ని మేము ట్రయల్ వర్షన్ లో ఒక 10-15 కస్టమర్స్ కి ఇచ్చినాము, ఇక్కడికి వచ్చిన వాళ్ళకే జస్ట్ ట్రయల్ కోసం అని ఇచ్చినాము. లిటరల్లీ దే ఎంజాయ్ వాళ్ళు. సో చాలా స్మూత్ గా ఉండండి. అంటే నాకు ఒక అమ్మాయిని పట్టుకుంటే ఎంత డెలికేటెడ్ గా ఉంటుందో అంత డెలికేటెడ్ గా ఉంది. వావ్, చాలా బాగుంది. అండ్ ఇది అంటే ఎక్కడ కూడా డీప్ ఫ్రై కాదు, Yes. ఎక్కడ అసలు ఆయిల్ కొంచెం కూడా యూజ్ చేయలేదు కదా. మినిమల్ ఆయిల్ అంటే ఆ వెజ్జెస్ కి టోస్ట్ చేయడానికి అంతే. చాలా బాగుందండి. ఇది ఏంటి డాక్యుమెంట్ ఇది వచ్చేసి మనకి ఏమంటారు అంటే పెప్పర్ దోశ అంటారు కదా, ఆ పెప్పర్ దోశ ఇది. పేపర్ దోశ Yes. చేస్తారా? ఇది రియల్లీ లిటరలీ చాలా బాగుందండి. సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వావ్, స్పైసీ వస్తుంది ఏంటది? అది లైక్ ఇండియన్ స్పైసెస్ అండ్ మా సీక్రెట్ రెసిపీకి అది మన ఇండియన్ టేస్ట్ బర్డ్ తగ్గట్టు ఆల్మోస్ట్ ఒక 10 to 15 కస్టమర్స్ అంటే ఫ్యామిలీస్ ట్రై చేసినాం, వాళ్ళ అసలు ఏం రివ్యూస్ టేస్ట్ తీసుకున్నాం. ఉంది అసలు, చాలా అసలు మనకి అంటే ఇది నీరు దోశ అంటారు కదా, ఆ టైప్ లోనే ఉంది. అండ్ అందులో మళ్ళీ ఇది మన అన్ని మళ్ళీ veggies. వెస్టర్న్ ఫుడ్ మిక్స్డ్ ఉంది. ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్ మిక్స్ చేశారు కదా.
ఈ ఐడియా ఎక్కడ వియత్నాందేనా? ఇది వియట్నాందే. ఇది వియట్నాందే. అంటే వాళ్ళది ఎట్లుంటది అంటే సాస్ కొంచెం ఎట్లా అంటే డిఫరెంట్ ఉంటది. వాళ్ళంతా పుల్ల పుల్లగా ఉంటది కదా, దాన్ని మేము ఇంప్రూవైజ్ చేస్తాం దీంట్లో. ఇంకా కావాలంటే మన ఈ సీక్రెట్ సాస్ బాన్మికి ఏదైతే వాడుతున్నామో దాంట్లో డిప్ చేసుకొని యూ కెన్ ఎంజాయ్. ఇంకా కొంతమంది కెచప్ అంటున్నారు, చాలా మంది అయితే అసలు కెచప్ తక్కువ, అదే ఎంజాయింగ్ విత్ ద స్పైసెస్ అన్నమాట. చాలా బాగుంది అంటున్నారు ఇది. ఇది యాక్చువల్ సాస్ తో కూడా ట్రై చేస్తున్నా. నిజంగా అంటే అసలు ఇది ఈ వెజ్ రోల్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం నేను తింటున్నా. అంటే తిన్న వెజ్ రోల్స్ కానీ ఇక్కడ ఉన్న వెజ్ రోల్ అయితే చాలా డిఫరెంట్ ఉంది అండ్ చాలా 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 టేస్టీ ఉంది, డెలిషియస్ ఉంది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని. అండ్ ఇది నిజంగా హెల్దీ ఫుడ్ అని చెప్పడానికి చూస్తూనే తెలిసిపోతుంది, ఇంకెక్కడెక్కడ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. లైక్ పూత లేకుండా కనిపించే పైన అది వెజ్జీస్ సాసెస్. డెఫినెట్ గా ఇది కూడా కొత్తగా స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేస్తాం, 1 వీక్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా? ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అది మా సిగ్నేచర్ డిష్ అనమాట. అది అండ్ ఈ స్పెషల్ డిజర్ట్ సిగ్నేచర్ డిష్. దాంతో పాటు ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ కోరుకుంటున్నారు అందరూ, అంటే ఇంకా కొంచెం ఉంటే బాగుండే, అంటే ఒక డిన్నర్ లాగా వస్తున్నాం కదా అట్లా. ఇంకెట్లా అంటే ఒక ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఒక డిన్నర్ పార్టీ లాగా అయిపోవాలన్నట్టు అందరు ఎక్స్పెక్టింగ్. అప్పుడు మేము ఇంకా ఏం చేయాలి అంటే వైట్నమ్ అనేది మనకు ఒక క్వశ్చన్ బోర్డ్ వచ్చేసింది సిగ్నేచర్ బ్రాండ్. ఇప్పుడు అది తప్ప మనం మిగతా ఏది పెట్టినా రొటీన్ అయిపోతుంది. అందుకోసం మనం ఆలోచించినప్పుడు ఈ స్ప్రింగ్ రోల్ ఐడియా ఒకటి వచ్చింది మాకు. అంటే హెల్తీగా ఉండాలి, మనం దాంతో పాటు కస్టమర్ హ్యాపీగా ఫీల్ కావాలి, తిన్నందుకు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఆనందంగా ఉండాలి. అండ్ దాంతో పాటు మళ్ళీ ఇది హెల్త్ అనేసరికి బోరింగ్ అయిపోతుంది. అందుకోసం అని వాళ్ళు ఎంజాయ్ చేయాలన్న కాన్సెప్ట్ ని 2 తీసుకొచ్చినాం. ఒకటి ఈ స్ప్రింగ్ రోల్, సెకండ్ వచ్చేసి ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ కొత్తగా స్టార్ట్ చేసినాం. 1 వీక్ అయితే స్టార్ట్ చేసేసి అంటే మొన్న అయితే లైక్ అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. సో అందుకోసం మనం ఏమేం పెట్టుకున్నాం అంటే అక్కడ బోర్డు పైన లిమిటెడ్ క్వాంటిటీ పెట్టుకుంటున్నాం. అట్లా అని చెప్పి ఏదో వస్తున్నారు కదా మనం ఇదంతా దిగిపోతుంది. సో ఒక లిమిటెడ్ అంటే ఈ రోజుకి 20 బౌల్స్ వెజ్ ఫ్రైడ్ రైస్, అంతకన్నా ఎక్కువ ఇవ్వము అన్నట్టు పెట్టుకుంటున్నాం. అంటే మళ్ళీ మీకు ఫుడ్ వేస్ట్ కావద్దు. అట్లానే మనం వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు చేసేసి, లేదంటే అప్పుడు ఏమైపోతుంది ఓవర్ కుక్ చేసి పెట్టుకోవడము, అది పడేయలేక ఏదో చేయడం, అట్లా వద్దు అనే కాన్సెప్ట్ తోని నాకు ఇట్లా మినిమల్ పెట్టుకున్నాం అనమాట. సో అందుకని ఎవ్రీడే ఇక్కడ నోటీస్ బోర్డ్ ఉంటుంది, ఆ బోర్డ్ పైన మెన్షన్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఎవ్రీడే స్పెషల్ ఐటమ్ అన్నట్టు ఏమైనా పెడుతున్నారా? అంటే స్పెషల్ ఐటమ్ ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేస్తాం. ఇది ఉండే లైక్ స్ప్రింగ్ రోల్ అండ్ ఫ్రైడ్ రైస్. ఈ స్ప్రింగ్ రోల్ డెఫినెట్లీ అయితే సక్సెస్ అవుతుంది. అంటే యాక్చువల్ స్టార్టింగ్ లో ఇది మీకు ఎంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందో దీనికి కూడా అదే ఫీడ్బ్యాక్ వస్తుంది. అంటే ఒక ఫుడ్ ఒక రెస్టారెంట్ కి టేక్ ఎఫెక్ట్ చాలా ఐటమ్స్ పెట్టడం కన్నా పెట్టే 1-2 అయినా కానీ అద్భుతంగా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నట్టు దట్ యాక్చువల్లీ గ్రేట్ అండి. సార్ ఇప్పుడు ఇది కూడా వియత్నాం స్పెషల్ ఫ్రైడ్ రైస్. వియత్నాం లో తింటారండి ఫ్రైడ్ రైస్? తింటారు. వాళ్ళకి ఏంటంటే కాంబో ఫ్రైడ్ రైస్ తో పాటు సూప్ నూడిల్స్ కూడా తీసుకుంటారు అనమాట. అయితే సూప్ నూడిల్స్ అండర్ ప్రాసెస్, అది గిట ఇన్ సూన్ లైక్ లాంచ్ చేస్తాము. మీరు అక్కడే సూప్ నూడిల్స్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళు ఏంటంటే ఆ సూప్ నూడిల్స్ లో మేజర్ ఏంటంటే లైక్ అన్ని మన రొటీన్ దొరికే స్పైసెస్ దాంట్లో ఉంటాయి, రొటీన్ జంక్ కాకుండా. అందువల్ల వాళ్ళకి సేమ్ ఇక రొటీన్ 2 హెల్త్ బెనిఫిట్స్ తిన్నట్టు ఎంజాయ్ చేస్తారు. అందుకని అది అండర్ ప్రాసెస్ ఉంది, అది సూన్ లాంచ్ చేస్తాం. అది గిట్ట వాళ్ళకి ఏంటంటే ఇట్లా బౌల్ లాగా ఇస్తారు అనమాట, సూప్ నూడిల్స్ విత్ ఫ్రైడ్ రైస్, అదొక బౌల్ వాళ్ళది. సరే నేను ఒకసారి టేస్ట్ చేస్తాను. అంటే మన ఇండియన్ కి తగ్గట్టుగానే చేస్తారు ఇది? అవును, ఇండియన్ తగ్గట్టే కొంచెం అంటే స్పైసెస్. చూడడానికి అయితే కలర్ఫుల్ గా ఉంది. వెజ్ అండి? వెజ్ ఇది.
అసలు ఈ ఫ్లేవర్ నాకు ఎక్కడ తగ్గలేదు ఇప్పటి వరకు. నేను అసలు ఇన్ని ఫ్రైడ్ రైస్ తిన్నా గానీ ఆ ఫ్లేవర్ కొత్తగా అనిపిస్తుంది. ఏంటది సీక్రెట్? ఇది మా సీక్రెట్ రెసిపీ, అంటే సీక్రెట్ లైక్ రొటీన్ స్పైసెస్ తోనే మా సీక్రెట్ రెసిపీ. ఫ్రైడ్ రైస్ కానీ ఫ్లేవర్ మాత్రం చాలా కొత్తగా ఉంది. నేను ఎక్కడ ఎన్ని రెస్టారెంట్ లో తిన్నా కానీ ఆ ఫ్లేవర్ నాకు ఎక్కడ తగ్గలేదు. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అంటే నాకు ఇంకా మాట్లాడబుద్ది అయితే ఇంకో స్పూన్ తినాలని అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది. యాజ్ యూజువల్ క్యారెట్, బీన్స్ అలాగే బటర్ని అవన్నీ వేశారు. కానీ అంటే కొద్దిగా డిఫరెంట్ అయితే తెలుస్తుంది. ఏంటి డిఫరెంట్ అని అడిగితే మీరు చెప్తున్నారు సీక్రెట్ రెసిపీ అని. సో ఇది కొత్తగా లాంచ్ చేసినటువంటి కొత్తగా లాంచ్ చేసినాము. లైక్ మేము చాలా రోజులు ట్రై చేసినాక ఇప్పుడు మొన్న జస్ట్ త్రీ డేస్ నుంచి లాంచ్ అయ్యింది. సో దీంట్లో మేము ఓన్లీ వెజ్ అండ్ ఎగ్ అనుకున్నాము, కానీ ఇంకా అందరు అడుగుతుంటే దాంట్లో మేము చికెన్ అండ్ ప్రాన్స్ కి యాడ్ చేసినాము. ఇప్పుడు దీని చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ప్రాన్స్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్. కొద్దిగా స్వీట్, సాల్ట్, స్పైసీ అన్ని తగులుతున్నాయి మిక్స్డ్. సో ఏంటనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నాను. అంటే మా మిక్స్డ్ హర్బ్స్ తో అనమాట, మిక్స్డ్ హర్బ్స్ తోనే ఆ సీక్రెట్ రెసిపీ చేసింది. మిగతా అన్ని ఎట్లా అంటే ఫీలింగ్ ఉండాలి తిన్నందుకు. యూ షుడ్ ఫీల్ హ్యాపీ. ప్రోటీన్ ఫ్రైడ్ రైస్ లాగా ఏదో కలిపి ఇవ్వడం అట్లా ఉండకుండా అట్లా అని చెప్పి మీకు ఎక్కువ స్మోకీ పెడితే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ వాల్యూ పోతుంది. అట్లా ఉండొద్దు, ఫ్రెష్ గా ప్రిపేర్ చేయాలి, మళ్ళీ బల్క్ లో చేయొద్దు. అందుకనే మేము ఒక లిమిటెడ్ క్వాంటిటీ పెట్టుకున్నాము. డైలీ 20 or 25 మ్యాక్స్. అది అయిపోయినాక క్లోజ్ చేయడం, అంతకన్నా ఎక్కువ ఇవ్వద్దు. ఇప్పుడు ఈ బౌల్స్ 20 or 25. ఎందుకంటే ఈ రైస్ ఏమైనా స్పెషల్ రైస్ అండి? ఈ రైస్ లెక్క ఏమంటే మన రొటీన్ దొరికే రైస్, మన ఏపీ తెలంగాణ దొరికే రైస్, రొటీన్ రైస్. స్పెషల్ వియత్నాం రైస్ అంటే అట్లా ఏమీ లేదు. రెసిపీ మాత్రం దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ మాత్రం వియత్నాం నుంచి చేస్తారు. సో బట్ నిజంగా టేస్టీగా ఉంది. సో బయట రొటీన్ గా అన్ని రెస్టారెంట్ లో లేదంటే ఎక్కడైనా మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో దొరికే ఫ్రైడ్ రైస్ కన్నా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు డెఫినెట్ గా ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. అంటే చెప్తే కాదు, ఎవరైనా తింటేనే దానికి చెప్పగలరు అనమాట. సో నేను తిన్నా కాబట్టి చెప్పగలుగుతున్నాను. చూడడానికి అయితే నార్మల్ గా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందండి. మీరు ఇప్పుడు ఈ బాన్మి అలాగే స్పెషల్ డిజర్ట్ ఎలాగా కొత్తగా అనిపిస్తుందో జనాలకి ఇది కూడా డెఫినెట్ గా కొత్తగా అనిపిస్తుంది. మీరు త్వరలో తీసుకురాబోయే నూడిల్స్ ఏదైతే ఉందో నేను దాన్ని టేస్ట్ చేయడానికి తప్పకుండా వస్తాను మళ్ళీ. సో జియర్ బాన్మి నేను ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ ఐటమ్స్ ని అయితే టేస్ట్ చేయడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏదైందంటే ఆ స్పెషల్ డిజర్ట్, దాని పేరు ఏంటండి? అది డియర్ బాన్మి స్పెషల్ డిజర్ట్ దాని పేరు. అంతే. యాక్చువల్గా వైట్నాం లో అయితే చీ షోలేన్ అంటారు అనమాట. చీ షోలేన్ మనకి ఇక్కడ కొంచెం టంగ్ ట్విస్టింగ్ ఉంటుందని మేము డియర్ బాన్మి స్పెషల్ డిజర్ట్ అని పెట్టినాం. సో షీ షోలేన్ అని అంటారు, వియత్నాం లో దాన్ని పిలుస్తూ ఉంటారు. సో పలకడానికి రాని వాళ్ళు డియర్ స్పెషల్ బాన్మి స్పెషల్ డిజర్ట్ అని అంటుంటారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పటి నుంచి 1 year నుంచి అయితే డియర్ బాన్మి బన్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. సో కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి స్ప్రింగ్ రోల్స్ కూడా చూసారు కదా, ఇప్పుడు తిన్నాను, అది కూడా చాలా బాగుంది. అంతేకాకుండా ఇంకా మనకి స్పెషల్ గా నూడిల్స్ ఒకటి తీసుకొస్తున్నారు. మనం ఫ్రైడ్ రైస్ కూడా తిన్నాము, అది కూడా చాలా బాగుంది. నూడిల్స్ కూడా తప్పకుండా నేను వస్తాను, దాన్ని చూద్దాము. సో ఇప్పుడు ఇన్ని ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం తిన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ అండి. నాకు ఆ ఫుడ్ ని తిన్నప్పుడు మంచిగా అనిపించింది. 2 డాక్టర్స్ అయి ఉండి మీరు ఒక స్పెషల్ డిష్ ని ఇలాగా ప్రమోట్ చేసుకుంటూ ఇంతమంది జనాలకు తీసుకొని మీ బ్రాండ్ ని చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా మందికి ఇన్స్పిరేషన్ గా కూడా ఉంది. థాంక్యూ. అందుకోసమనే మేము ఏం చెప్తున్నాము అంటే చాలా మందికి ఒకవేళ మీకు ఫ్రాంచైజ్ కావాలంటే మేము పడ్డం కష్టం, ఆ కష్టం లేకుండా మీకు రెడీమేడ్ గా మేము ఇస్తున్నాం. మీకు నిజంగానే ప్యాషన్ ఉందంటే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో అందుకోసమనే నీకు నిజంగానే ఇష్టం ఉంటే ఫ్రాంచైజ్ కోసం యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ ఆస్క్ us, విల్ సపోర్ట్. ఈ ఫ్రాంచైజ్ కోసం ఎలా మీకు ఎంత చార్జ్ పడుతుంది? ఫ్రాంచైజ్ ఫీజ్ అయితే మాకు 3 lakhs నెగోషియబుల్. అది ఇంకా డిపెండింగ్ అపాన్ మీ ఏరియాని బట్టి మిగతా లైక్ అమౌంట్ అని చెప్తాము. అంటే ఎంత స్క్వేర్ ఫీట్ లో ఎంత భారీగా పెడుతున్నారు దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. ఇంకా చెఫ్స్ గిట్ట మేమే ట్రైన్డ్ చెఫ్స్ ప్రొవైడ్ చేస్తాము. ఈ ఐటమ్స్ ఇంటీరియర్ అంతా కూడా మీరే చేస్తారా? ఇంటీరియర్ గిట్ట మేము మార్కెటింగ్ అండ్ మాకు డిజైనింగ్ ఉంది, మేము చేస్తాము. లేదు మీరు చేసుకుంటామంటే మేము డీటెయిల్స్ మొత్తం మీకు ఇస్తాము. మీరే డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడి మీరు ఇంటీరియర్ చేయించుకోవచ్చు. బట్ విల్ బి గైడింగ్ యూ, మొత్తం మేమే గైడ్ చేస్తాము.
అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ నుంచి మేమే సప్లై చేస్తాం, రా మెటీరియల్ మొత్తం. ఎస్. సో స్టార్టింగ్ లో ఐ గెస్ ఆల్మోస్ట్ ఒక 6 to 8 months వరకు చాలా స్ట్రగుల్ అవ్వారు ఇద్దరు కూడా, డాక్టర్ పవన్ గారు అలాగే డాక్టర్ నవీన్ గారు. సో ఆ స్ట్రగుల్ మీరు పడకుండా ఉండడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఈ రోజుల్లో జాబ్ చేయాలి లేకపోతే ఉద్యోగం చేయాలి లేదంటే గవర్నమెంట్ జాబ్స్ కోసమే చూడాలి అని అనుకోకుండా చాలా మంది ఇప్పుడు సొంతంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి అని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు కదా. మరి అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ కొత్తగా స్ట్రగుల్ అయ్యి స్టార్ట్అప్ చేయడం కన్నా ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి ఒక బ్రాండ్ ని మళ్ళీ మీరు కూడా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని చేసుకోవాలంటే దిస్ ద గుడ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో డియర్ బాన్వి, మీకు కన్సర్న్ కావాలి, మీకు ఫ్రాంచైజీ కావాలనుకుంటే నేను కింద వీళ్ళ డాక్టర్స్ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మణికొండలో ఇక్కడికి వచ్చి మీరు ఎక్కడైనా కూడా గూగుల్లో డియర్ బాన్వి అంటే సార్ వాళ్ళది గూగుల్లో వచ్చేస్తుంది, ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్ ద బెస్ట్ డాక్టర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూ విల్ బి రీచింగ్ మోర్ హైట్స్. అలాగే మీ బ్రాంచెస్ అన్ని హైదరాబాద్ లో చాలా అవుట్లెట్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, చూస్తారు కదా డియర్ బాన్వి ఎంత చక్కగా వాళ్ళు దగ్గరుండి ఫుడ్ ని ప్రిపేర్ చేస్తూ మన వాళ్ళకి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రొడక్ట్ ని, ఈ బ్రాంచ్ ని, అలాగే ఈ బ్రాండ్ ని జనాలకు తీసుకురావడానికి డాక్టర్ పవన్ అలాగే డాక్టర్ నవీన్ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. సో అప్పటికే డియర్ బాన్వి అనేది చాలా రీచ్ అయింది, ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. సోషల్ మీడియాలో చాలా మంది దీని గురించి కూడా ఇప్పటికీ కూడా చాలా బాగుందని మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. నేను కూడా ఇక్కడ ఫుడ్ ని టేస్ట్ చేశాను, ఇటు వెజ్ నాన్ వెజ్ రెండు కూడా చాలా బాగున్నాయి. ఓన్లీ డియర్ బాన్వి ఒకటే కాకుండా స్పెషల్ ఫుడ్ కూడా చాలా బాగుంది, స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి అది బాగుంది, డిజర్ట్ కూడా బాగుంది. ఇలా అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తున్నారు, ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఇంకా కొద్దిగా ఫ్లాటెడ్ నూడిల్స్ కూడా కొత్తగా రాబోతుంది, అవి కూడా తయారు చేస్తారంట ఇంకొద్ది రోజుల్లో, అవి కూడా లాంచ్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ అన్ని కూడా వియత్నాం ప్రొడక్ట్స్ తోని మన ముందుకైతే రాబోతున్నారు. సో మళ్ళీ ఒకసారి డెఫినెట్ గా ఇక్కడికి వచ్చి అవి కూడా టేస్ట్ చేద్దాం. సో నాకు తెలిసి ఇప్పటి వరకు దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే టేస్ట్ ఎలా ఉందో ఏంటో కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు డెఫినెట్ గా ఇక్కడ ఒకసారి మణికొండలో ఉన్నటువంటి ఈ వియత్నాం రోడ్ కి, అంటే ఈ వియత్నాం డియర్ బాన్వి స్పెషల్ షాప్ కి అయితే విజిట్ చేయండి, చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.